దేవుని ప్రియమైన సంగమా, మరి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుందాం. కల్వరి సుత కరుణశీలా, సిల్వ భరిత సహనశీలా, సువర్ణ చరిత సుధాకరా, నమో నమః త్రితేశ్వర. ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వెళ్ళేని స్తోత్రం. మీరే ఈ వాక్యమును పంచిపెట్టి నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని, నాయన ఇదిగో తండ్రి, ఈ సభను ఎంతో వ్యయ ప్రయాసలతో ఆయన బిడ్డలు దీన్ని నిర్వర్తిస్తున్నారు. వారికి ఆ వ్యయ ప్రయాసాలు తగిన ఆశీర్వాదమును, దానికి తగిన మహిమ వచ్చిన బిడ్డలందరితోనూ నింపి వారి గృహాలకు పంపమని మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారిని నాన్న వేడుకుంటున్నాం తండ్రి. ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా నా యొక్క దీవెనలు. దేవుని ప్రియమైన సంగమా, ఈరోజు ఇది సినిమా కాదు, వీడియో కాదు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే. నేను ఎకనామిక్స్ టీచ్ చేసేవాడిని. అర్థం కాని చార్ట్లు ఇవన్నీ దీంట్లో టీచ్ చేస్తాం అనమాట. పవర్ పాయింట్ యూనివర్సిటీ ప్రకటన గ్రంథం అందరికి అర్థం కావట్లేదని మరి ఈ పవర్ పాయింట్ చేశాను నేనే. ఇదిగో దేవుని ప్రియమైన సంగమ 4వ అధ్యాయము. అందరికీ ప్రభు నామన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు డోర్స్ ఓపెన్, 4th చాప్టర్, బుక్ ఆఫ్ రెవల్యూషన్, 4వ అధ్యాయం. మా ఇంటి పేరు చాగంటి, నా పేరు సిలువగంటి. ఆచార్య అంటే ప్రొఫెసర్. యాక్చువల్గా నేను ప్రొఫెసర్ని. దీంట్లో కూడా నేను పిహెచ్డీ చేశాను. అందరికీ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది అమరస్వరము. 2012 నుండి కల్వరి టీవీ, శుభవార్త టీవీ వాటిలో ఇచ్చాను. ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటాయి ఇవన్నీ. అమరస్వరం అని టైప్ చేస్తే మీరు చూడగలరు. ఇక ఈరోజు సబ్జెక్టు వెళ్ళే ముందు, ఇదిగో ఐకాన్ కనపడుతుంది, యూదా గోత్ర సింహము. అందరికి కనిపిస్తుందండి? క్లారిటీగా కనిపిస్తుందా? నోరు తెరిచి చెప్పండి. వెరీ గుడ్. యూదా గోత్ర సింహం అంటే యేసు ప్రభువారు. మొదటి రాకల్లో ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు. ఈసారి రెండోసారి యూదా గోత్ర సింహము. గొర్రెపిల్లగా కరుణామయుడు, ప్రేమమయుడు క్షమించేశాడు. ఇక యూదా గోత్ర సింహం కాదు, ఆయన మంచివారికి మంచివాడు. ఇక చెడ్డ పనులు చేసిన వారికి అక్కడ సింహమై ఉగ్రుడై వస్తాడు. కోట్ల కొలది దేవదూతలు ఉంటారు. ఆ దేవదూతల శాస్త్రం కూడా ఇదివరకు నేను చెప్పాను. ఇప్పుడు నేను చెప్పడానికి వీలు కాదు. ఇప్పుడు యేసు ప్రభువారు ఈరోజు రావాలా వద్దా అని అనుకుంటున్నారు. డైరెక్ట్ వచ్చేసాయి. ఇక అంటే రావాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. కాటారం లేకపోతే వేరాపూర్ లేదా భారతదేశం, ఇండియా, పాకిస్తాన్ రెడీగా ఉన్నాయా లేదా అని ఆలోచిస్తున్నాడు. కానీ చాలామంది రెడీగా లేరు. దూతలు కూడా రెడీగా ఉన్నారు. కడబోర ఎప్పుడు మోగుతుందా, యేసు ప్రభు ఎప్పుడు ఆనందిస్తే కడబోర ఊదగాని వెళ్ళిపోదాం, కడబోర ఊదేద్దాం అని వీళ్ళు రెడీగా ఉన్నారు. కడబోర ఊదితే మనం పైకి ఎత్తబడదామని ప్రభువైన యేసు రొమ్ము అనే సంఘం కూడా సిద్ధంగా ఉంది. సరే, దేవుని ప్రియమైన సంఘమా, మరి ప్రభు సిద్ధంగా ఉన్నారు, దూతలు సిద్ధంగా ఉన్నారు, కానీ మనుషులే సిద్ధంగా లేరు. ఆయన ఇదిగో 2వ రాకల్లో రావటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎందుకు ఆలోచిస్తున్నాడంటే, సంఘం పాడుతుంది, నిన్న అనుకున్నాం, క్రైస్తవులు అబద్ధాలు చక్కగా పాడతారని. నేను ఉండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా అని నేను చక్కగా పాడుతున్నాను సోమవారం నుండి. నేను ఉండాలేనయ్యా, టీవీ చూడకుండా ఉండాలేనయ్యా, నేను ఉండాలేనయ్యా, సీరియల్ చూడకుండా ఉండాలేనయ్యా. ఆదివారం మాత్రం రాజా నీ సన్నిధిలో. అయ్యి బాబు, ఆదివారం ఎక్కడా లేని సోమవారం నుంచి మాత్రం నేను ఉండాలేనయ్యా అన్న మాట నిన్న వాగ్దానం చేసిన పాట గుర్తు రావట్లేదు. అటువంటి వాళ్ళు విడువబడతారేమోనని ఆయన వేదనతో ఆలస్యం చేస్తున్నాడు. దేవుని ప్రియమైన సంగమా, ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను, ప్రపంచానికి 2వ రాకళ్ళలో నేను వస్తున్నానని నోటీస్ జారీ చేశాడు. ఇదిగో నేను దొంగ వలె వచ్చుతున్నాను, తాను దిగంబరుడుగా సంచరించినందున.
ఎవరికైనా బట్టలు లేవు అనుకుంటారేమో, అందరికీ బట్టలు ఉన్నాయండి. బట్టలు లేకపోవటం కాదు, అసలైన స్తుతి వస్త్రాలు మహిమ వస్త్రాలు లేవు. పాపం చేసిన వాళ్ళకి మహిమ వస్త్రాలు కోల్పోతాయి. ద ఒరిజినల్ నేచర్ ఆఫ్ ద గాడ్ ఈజ్ గ్లోరీనెస్. ఆదామవ్వలు తప్పు చేసినందువల్ల మహిమ వస్త్రాలు కోల్పోయారు, దిగంబరులు అయిపోయారు. ఇప్పుడు ఆత్మానుసారమైన దిగంబరులు ఎవరైనా ఉంటే మేల్కోమని ప్రభు చెప్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, దేశములో కనపడకుండా మీరు సిద్ధపడండి అని ప్రభు చెప్తున్నాడు. నాన్న ఆ లైట్ పొడి వస్తుంది బాబు, ఆ లైట్ పొడి చూడు. అంటే కనపడే స్మాల్ ఆబ్జెక్ట్స్ కొన్ని కనపడ, కొంచెం అటు తిప్పితే అటు తిప్పమని అటు, కానీ కొంచెం స్మాల్ ఆబ్జెక్ట్స్ కొన్ని మిస్ అవుతాయి. సరే, కొంచెం వీలైపోతుంది. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇక్కడ స్మాల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఇక్కడ కనపడవు అన్నమాట. ప్రభు బూరాధ్వనితో వస్తున్నాడు, ఆయన దూతలతో వస్తున్నాడు. దేవుని ప్రియమైన సంగమా, ఆయన రాక కొరకు జనులంతా ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా ఆయన మధ్యాకాశంలో వస్తారు. ఆకాశములు 7 ఆకాశములని గత సంవత్సరం నేను మీకు తెలియజేశాను. 7 ఆకాశాలు. ఈయన మధ్యాకాశం అంటే వెరీ గుడ్, 4వ ఆకాశం అన్నమాట. 4వ ఆకాశంలోనికి ఈయన వస్తారు. మొదట ఆకాశము పక్షులు ఎగురుతున్నాయి, విమానాలు ఎగురుతున్నాయి. 2వ ఆకాశము సూర్యుడు చంద్రుడు. 3వ ఆకాశం పరదేశు. 4వ ఆకాశం మధ్యాకాశంకి వస్తున్నారు. 5వ ఆకాశం పరలోక పట్టణము. 6వ ఆకాశం కెరూపులు శెరుపులు. 7వ ఆకాశము పరలోకము. ఆ పరలోకములో ఒక భాగాన్ని మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నా. ఇప్పుడు ఇది కూడా నేను చెప్పడానికి టైం లేదు. ఈరోజు క్యాలెండర్ ప్రకారం వస్తే, ప్రభు వస్తే ఊరినే ఇది చెప్పేస్తాను. ఈరోజు ప్రభు వస్తే 2026 ఫిబ్రవరిలో వస్తే 7 సంవత్సరాలు 7 ఏండ్లు విందంటే 2033 వరకు. భూమి పైన కింద ఉన్న వాళ్ళకి 7 ఏండ్లు శ్రమలు, పైన ఉన్న వాళ్ళకి 7 ఏండ్లు విందు. 2033 నుంచి 3033 వరకు 1000 ఏండ్ల పరిపాలన. ఈ రాత్రి ప్రభు వస్తే తర్వాత కొత్త ఆకాశం, కొత్త భూమి, పరలోకము. ఇది క్యాలెండర్ లేని కాలము అక్కడ వస్తుంది అనమాట. అదిగో తలుపు తెరువబడి ఉండెను. ఒక తలుపు. కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయి మరి అత్తారింటికి రాగానే హిందువులైతే రావమ్మ మహాలక్ష్మి ఏదో పాట పాడతారు. మనము దేవరణి దీవెనలు ఇవన్నీ ఏదో వాక్యించండి మనం అంటాం. అలా కాకుండా ఎవరివే నువ్వు మా ఇంటికి వచ్చావు, మా అబ్బాయిని ఒళ్ళ వేసుకున్నావు అని తలుపు ట్యాప్ అనేసింది అనుకోండి, అత్తగారు చాలా చండాలంగా ఉంటుంది. కానీ దేవుడు మాత్రము వచ్చే కొత్త పెళ్లి కూతురికి దేవుడు తలుపులు బార్లగా తెరిచి ఉంచాడు. ఆ పెళ్లి కూతురు ఎవరు అనుకున్నారు? మనమే, మీరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే సంగతి, నా సొంత మాటలు కాదు. 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, ఎవరు చూశారు? యోహాను గారు చూశారు. అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడి ఉండెను. పరలోకమందు తలుపు తెరువబడింది. మరియు నేను మొదట విండి, సరే అక్కడ తలుపు తెరిచి దేవుడే మాట్లాడుతున్నాడు. ఇదంతా చదవటానికి టైం చాలు, కానీ ఇక్కడికి రమ్ము, ఇక మీదట జరగవలసిన సంగతులు నీకు నేను తెలియజేస్తాను అని అంటున్నాను. పరలోకంలో ఒక తలుపు తెరువబడిందండి. ఈ సంగతులన్నీ ఇదివరకు చెప్పేసాను గత 2 సంవత్సరాలు. ఈ సంగతులు జరిగిన తర్వాత జరిగే సంఘటన ఇప్పుడు నేను చెప్తున్నాను. తలుపు తెరిచాడు దేవుడు, గేటు అక్కడ తెరిచాడు దేవుడు. డోర్స్ వాజ్ ఓపెన్ ఇన్ టు హెవెన్. ఎవరి కొరకంటే ఎత్తబడిన పెండ్లి కుమార్తె కొరకు. ఆ పెండ్లి కుమార్తె నువ్వు నేను. మనము బ్రతికుండగా ప్రభు వస్తే ఎత్తబడి ఇక్కడికి వెళ్తాం. చనిపోయిన తర్వాత ప్రభు వస్తే సమాధులు తెరువబడి ఇక్కడికి వెళ్తాం. ఇదిగో పరలోకంలో నిచ్చెన. ఈ నిచ్చెనే బేతేలు దగ్గర చూస్తాము, యాకోబు. ఆ నిచ్చెన దేవదూతలు ఎక్కి దిగుతారు. ఇక్కడికి రమ్ము అనే దేవుడు ఒక ఆహ్వానాన్ని పంపుతూ ఉన్నాడు. దేవుని ప్రియమైన సంగమా, ఎవరు ప్రభు గాని రాత్రి వస్తే మొదటిగా సమాధుల్లో ఉన్న వాళ్ళంతా ఈ విధంగా ఎత్తబడతారు. దీన్ని రేప్చర్ అంట. బస్సులో ఉన్నా, ట్యాక్సీలో ఉన్నా, ఎక్కడున్నా ఒకవేళ ట్యాక్సీ డ్రైవర్ ఎత్తబడ్డాడు అనుకుందాం.
అంతే, ట్యాక్సీ బోల్తా పడుతుంది. ట్యాక్సీలో ఎవరైనా రక్షణ పొందిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎత్తబడతారు. పొలాల్లో ఉన్నవాళ్ళు, ఇళ్లలో ఉన్నవాళ్ళు, దేశాలు వాళ్ళు ఎత్తబడతారు. దీన్ని రేప్చర్ అంటాము, దీన్ని సంఘము ఎత్తబడుట అని అంటాము. వెరీ క్లారిటీగా ఇదివరకు మేము తెలియజేశాం. ఇదంతా భూమి మీద మిగిలిపోయిన వాళ్ళు, వీళ్ళంతా ఎత్తబడిన వాళ్ళు. గగనము చీల్చుకొని అని మనం పాడతాం. ఆ గగనాన్ని చీల్చుకొని ప్రభువు ఇదిగో మధ్యాకాశానికి వచ్చాడు. మూడవ ఆకాశానికి వరకు, మూడో ఆకాశంలో పరదేశంలో ఉన్నారు, అవి కూడా మీకు నేను తెలియజేస్తాను. ఇదిగో మధ్యాకాశానికి రాగా, సంఘం ఎత్తబడగా, యేసు ప్రభువే దూతలతో చేయించలేదు, ఆయనే వచ్చి స్వయంగా గేటు తీసి సంఘానికి, పెళ్లి కూతురు సంఘానికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. ఇదిగో సంఘము అంటే అర్థము ఎక్లేషియా. ఎక్లేషియా అంటే సంఘము ఎత్తబడుట. ఎత్తబడేది సంఘము, మొత్తబడేది వ్యవస్థ. టీచర్స్ యూనియన్, రిక్షా యూనియన్, ఇంకా జూట్ మిల్ యూనియన్, ఇవన్నీ సంఘాలు, అవి వ్యవస్థలు, సంఘాలు కాదు. నా గురువుగారు ఆర్ఆర్కే మూర్తి గారు వారు చెప్తారనమాట, సంఘం అంటే ఎత్తబడేదే సంఘం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ చర్చ్? ఎత్తబడేదే సంఘం. ఇదిగో ఎత్తబడేది సంఘం. ఇదంతా సంఘము, ఇదంతా విడువబడేవారు. కనుక సంఘము, ఇప్పుడు బేతేలు చర్చ్ అన్నామనుకోండి, అది ఎత్తబడుతుంది. బేతేలు ఎత్తబడును. పెంతుకోస్తు చర్చ్ అంటే పెంతుకోస్తు ఎత్తబడును, సిఎస్ఏ ఎత్తబడును అని అర్థం. కానీ ఎందరు ఎత్తబడతారో ఎత్తబడరో ఇక మరి అందరు తెలుసు. ఇదిగో ఇదే ఈ యొక్క నిచ్చెన, యాకోబు నిచ్చెన. దేవదూతలు ఎక్కి దిగటం చూశాడు. ఇప్పుడు ప్రభు వచ్చినప్పుడు పరలోకం అంతా ఖాళీ అయిపోయి కెరూపులు శరూపులు తప్ప కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు మనుషుల కంటే. ఈ దేవదూతలందరూ కలిసి మరి రిసీవ్ చేసుకోవడానికి వస్తున్నారు. ఎవరినంటే పెళ్లి కూతురుని రిసీవ్ చేసుకోవడానికి వస్తున్నారు. అందరికి కనపడుతుందండి? నేను అడ్డుకున్నానా? కనిపిస్తుందండి? నాకు ఏదైనా కోపం ఉంటే ముందు కట్టేస్తాను, ఎందుకంటే వాక్యంలో కలిపి చెప్పను. అందుకని కోపం అంతా అయిపోయింది. ఇప్పుడు వాక్యం చెప్తున్నాను, ఏమనుకుంటున్నా. ఇదిగో ఇప్పుడు పరలోకం ఖాళీ అయిపోయిందండి. ఖాళీ అయిపోయి అంటే పరలోకం దేవదూతలతో అంతా దిగొచ్చేసారు. ఏదో ఊరంతా పెళ్ళైతే ఊరంతా సందడని ఇప్పుడు పరలోకం వచ్చేసి, ఒరే యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వెళ్ళాడు? ఎందుకు సిలువ ఎంచుకున్నాడు? ఎందుకు రక్తం కార్చాడు? ఎందుకు అంత శ్రమ పడ్డాడు? ఆ పెళ్లి కూతురే ఆయన రక్తంలో కడగబడి ఇప్పుడు మధ్యాకాశంలోకి వచ్చేస్తుంది కనుక అని దేవదూతలంతా యేసు ప్రభుతో పాటు రిసీవ్ చేసుకోవటానికి వస్తున్నారు. అయ్యగారు అసలు పరలోకం తిరుగుబడుతుందా అని మీరు అడిగితే, యేసు ప్రభువు బాప్టిజం తీసుకున్నప్పుడు పరలోకము తిరుగుబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో తిరుగుబడింది. ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడని యెహోవా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. పౌరము కూడా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకు ప్రియమైన కుమారుడు అంటే, కల్వరి కొండ మీద ఆయన రక్తం కార్చి ఆ పెళ్లి కుమార్తెను శుద్ధిగా చేసి తీసుకుని వస్తాడు. అందుకు ప్రియమైన కుమారుడు. తక్కువ మాటలు అందరికీ మీకు తెలుసు కనుక. పరలోకం నిజంగా తెరవబడుతుందంటే స్టెఫను చనిపోయినప్పుడు పరలోకం తెరవబడింది. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. వీళ్ళంతా కొట్టి చంపేశారు. దేవుని ప్రియమైన సంగమా, ఇదిగో 7 ఆకాశాలు అని మీకు నేను చెప్పాను. ఇది మధ్యాకాశం, ఇది పరదైసులో నుండి వెళ్తున్నారు. ఇదిగో మొదటి ఆకాశము దాటారు. రెండో ఆకాశం సూర్యచంద్ర నక్షత్రాలు ఇక్కడ ఉన్నాయి. మూడో ఆకాశం పరదైసు. ఇది 4వ ఆకాశము, మధ్యాకాశము. అంటే పెండ్లి కూతురు మొదటి ఆకాశము దాటి, రెండో ఆకాశం దాటి, మూడవ ఆకాశం దాటి, 4వ ఆకాశానికి వెళ్తుంది బతుకున్నవాడు. మూడో ఆకాశంలో పరదేశంలో ఉన్నవాళ్ళు, మనకంటే ముందుగా చనిపోయిన వాళ్ళు యేసు ప్రభుని ఇక్కడ కలుసుకుంటూ ఉన్నారు. అంటే మరొక విషయం, యేసు ప్రభు వచ్చినప్పుడు అందరికంటే ముందు సమాధుల్లో ఉన్న వాళ్ళు లేస్తారు. మన సమాధులు కూడా ఒకరోజు పగిలిపోతాయి. ఎప్పుడు?
మనం ప్రభు రాకముందే చనిపోతే ఈ విధంగా సమాధులు పగులుతాయి. ఈ సమాధి పగిలింది, ఈమె లేచింది. ఈ సమాధులు చిన్నపిల్లలే చనిపోయారు, వీళ్ళు లేచారు. వీళ్ళు పెద్దవాళ్ళు కూడా చనిపోయిన తర్వాత వీళ్ళందరూ కలుసుకున్నారు. దేవదూత వచ్చి ఆహ్వానిస్తుంది. ఓ మరి లేచిన వాళ్ళు లేచినట్టు పరలోకానికి వెళ్ళిపోతున్నారు. ఇది రెండవ రాకడలో ఇది జరగబోయే అంశం. మనం చూస్తున్నాం, మనం చూడబోతున్నాం. మీరు చూడలేదంటే నరకాన్ని చూస్తారు, నరకం నుంచి పాతాళలోకానికి వెళ్ళిపోతారు. పాతాళం ఇదంతా అక్కడికి. ఇవి చూడలేదు అంటే నిత్య నరకమే. సంఘానికి ఈనాడు క్రైస్తవ లోకానికి తెలియచేయవలసింది ఏంటంటే భయభక్తులు. భయం లేని భక్తి. భక్తి గోదావరి వరద లేక పొంగి పొర్లిపోతుందన్నమాట. మురికి భక్తి, మురికి నీరు వరదంటే. పెండాల్లోనూ, టెంపుల్స్లోనూ, లేకపోతే మసీదులోనూ, చర్చిల్లోనూ అన్ని చోట్ల ఇండియాలో భక్తి కొదువులేదు. కానీ భయం లేని భక్తి అంటే పాపం కూడిన భక్తి. అటువంటి వాళ్ళు ఎత్తబడరు. ఇదిగో భక్తితో ఉన్నవాళ్ళు ఎత్తబడతారు. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉందో నీ పేరే ఈ విధంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అందరూ ఇప్పుడు చప్పట్లు కొట్టండి. నువ్వు పరిశుద్ధుడు అయితే, నేను పరిశుద్ధుడను కనుక నువ్వు పరిశుద్ధులై ఉండుడి. నీ పేరు జీవ గ్రంథంలో. ఆధార్ కార్డు కాదు మనకు కావాల్సింది, ఇంకో కార్డు కాదు. జీవ గ్రంథంలో నీ పేరు ఉందా లేదా? స్వయంగా యేసు ప్రభు దగ్గర గాయాలు ఉన్నాయి. పరిశుద్ధుల పేర్లు అందరూ ఆయన రాస్తాడు. ఇలా చిన్న చిన్న వాళ్ళు అందరూ దేవదూతలు రాస్తారు, మామూలు పర్సన్సి. కనుక ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్తున్నాడు. ఇదిగో ఈ పేర్లు 30 పంటల వాళ్ళు అందరిని దేవదూతలే రాస్తారు జీవగ్రంథం. యోహాను గారు, ఫిలిప్ గారు, ఆంద్రేయ గారు, 12 మంది పరిశుద్ధులు, 24 పెద్దలు, మహాపరిశుద్ధుల పేర్లైతే యేసు ప్రభు రాస్తారు. ప్రకటన గ్రంథంలో అనేక మర్మాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీనికి ఒక అరగంట సేపు చెప్పొచ్చు, కానీ నాకు ఇప్పుడు కాదు. సరే దేవుని ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, ఇదిగో ఇప్పుడు ఎత్తబడేవాళ్ళు ఈ విధంగా ఎత్తబడతారు. సమాధుల్లో ఉండి ఎత్తబడేవారు, బ్రతికుండగా ఎత్తబడేవారు ఈ విధంగా ఎత్తబడతారు. ఒకసారి చూడండి, అందరు చూడండి. ఎముకలు ఉన్నాయా? మాంసముందా? రక్తముందా? కోతకు సిద్ధమిలోక పంట, పోయగ నోచగ క్రీస్తు ఇంట. కోతకు సిద్ధమిలోక పంట, పోయగ నోచగ క్రీస్తు ఇంట. మృతులట లేతురు నిజమునహో, అక్షయ రూపము దివ్యమహో. మృతులట లేతురు నిజమునహో, అక్షయ రూపము దివ్యమహో. అక్షయ రూపము దివ్యమహో. విమనస్కులారా, ద్వితీయ రాకడ సమయమిదే, దివ్యేసు రాకడ వేళ ఇదే. 2 మనసులు ఉన్న వాళ్ళారా, లోకం మీద మనసు, దేవుని మీద మనసు. లోకం మీద 6 రోజులు మనసు, దేవుని మీద 1 రోజు మనసు. మొవ్వ అని కృష్ణా జిల్లాలో ఆ ప్రాంతానికి వెళితే ఒక ముసలమ్మ అంటుంది, ఇంకా నీకు ఆడితో మాటలంటే మీ బావ చేసుకుంటాడో తెలిస్తే అని అంటుంది. ప్రధానమైపోయింది. ఆ తూటి అని అంటారు అక్కడ, తూటి దళ్ళు ఉన్నాయి. ఇంకా నీతో ఆడితో మాట్లాడితే మీ బావ తెలిస్తే చేసుకుంటాడా అని అంట. మనకు నిశ్చితార్థం అయిపోయింది. అతడు నావాడు, నేను అతని దాను పరమగీతంలో సాక్ష్యం ఇస్తుంది పెళ్లి కూతురు. నేను అతని దాను, అతడు నావాడు. పంపుల దగ్గర ద్వారా దెబ్బలాడుకునేవాడు. ఏంటే మా ఇంత నువ్వు దెబ్బలాడుతున్నావని అని అనేది. పంపుల మా ఇంత దెబ్బలాడుతున్నావేంటి? వచ్చింది నీళ్ళ కొరకు కాదంట. అసలు అక్కడ పంపు దగ్గరికి వచ్చింది కనుక ఇప్పుడు దాన్ని తీసుకో. అలాగే మనుషులకే ఇంత రాసి ఉంటే దేవునికి ఎంత రాసి ఉంటుంది. సరే, ఎత్తబడేవాళ్ళు రక్త మాంసములు దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరవు. ఎందుకు ప్రవేశించవు? ఇదిగో అయ్యగారు కనపడుతున్నా మీకు. ఎందుకు ప్రవేశించవనంటే, ఈ శరీరాలు, కొందరు శరీరాలు త్రాగాయి, వ్యభిచారం చేశాయి,
లంచాలు పుచ్చుకున్నాయి, మోసాలు చేసాయి. ఇదంతా అశుద్ధమైన శరీరం. రేపే బస్సు బుధవారం. మట్టి నుండి వచ్చావు కనుక నువ్వు మట్టి అయిపోతావు. ఈ శరీరం మట్టిగా మట్టి అయిపోవాల్సిందే. ప్రభువా, ఈ ఆత్మను నీ సన్నిధికి అప్పగిస్తున్నానని సేవకుడు అంటాడు. ఈ శరీరాన్ని మట్టికి అప్పగిస్తున్నానంట. ఈ శరీరం పరలోకానికి వెళ్ళటానికి ఎటువంటి అర్హత లేదు. ఇక అక్షయ శరీరము అంటే మహిమ శరీరము. రక్తం లేదు, మాంసం లేదు. ఈ రక్తంలో నీసు కొంపే, చెడు కొంపే. ఎండు చేపల కూర ఎందులో వేసినా అది ఆ వాసన వస్తుంది. చెడు కొంపే. ఇక దేవుని ప్రియమైన సంగమా, ఇటువంటి శరీరాలతో మనము ఎత్తబడతాం. ఎత్తబడిన తర్వాత ఇదిగో ఒకసారి చూడండి, అనేక దేశాల నుంచి, ఇది భూలోకం, పాకిస్తాన్, ఇండియా, మొత్తం అన్ని దేశాల నుంచి ఈ ఆత్మలు దేవుని సన్నిధికి వెళ్ళిపోతాయి. ఆయనే మహాత్ముడు. మహాత్ముడు అనగా అనేక ఆత్మలకు తండ్రి. మన దేశంలో ఒక బిరుదు ఇచ్చారు మహాత్ముడు అని. నేను పేరు చెప్పను కానీ మీకు తెలుసు కానీ ఆయన ఆత్మ ఎక్కడుందో ఆయనకే తెలియదు. కనుక మహాత్ముడు అంటే ఆత్మలను కన్నవాడు, తండ్రి. అక్కడికే వెళ్ళిపోతాం. అక్కడ నుండి పరలోకానికి మనం వెళ్ళిపోతాం అన్నమాట. ఎత్తబడేటప్పుడు ఈ విధంగా సమాధులు ఉన్న వాళ్ళు ఎత్తబడతారు, అప్పటికి బ్రతుకున్న వాళ్ళు ఎత్తబడతారు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదమని పరమగీత కన్య 1:4 అంటది. ఈ విధంగా అందరు ఎత్తబడతారు. అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎత్తబడాలి, అందరూ ఇలా ఎగిరిపోవాలి. ఒకవేళ ముందు చనిపోతే 3వ ఆకాశం నుండి వెళ్ళిపోతాం. బ్రతికుంటే భూమి మీద నుండి ఈ విధంగా వెళ్ళిపోతాం. అక్షయ శరీరాలకు వెళ్ళిపోతాం. దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం. మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తిమంతు నీడను. అది ఇప్పుడు మా అమ్మ కొట్టింది, మా నాన్న కొట్టాడు, మా అత్త తిట్టింది, మా మామ తిట్టాడు, అన్నీ మర్చిపోయి ఇక్కడికి వెళ్ళిపోయి 91వ కీర్తన ప్రకారము అక్కడికి వెళ్ళిపోతాము ఎత్తబడి. కనుక దేవుని ప్రియమైన సంగమా, ఇక ఎత్తబడ్డ వాళ్ళు ఇక్కడుంటారు, విడువబడ్డ వాళ్ళు ఇక్కడుంటారు. చాలా షార్ట్ కట్గా తీసుకుని వస్తున్నమాట. ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు. మరి కొద్దిగా క్లూ అయిపోతే వాళ్ళు అర్థం చేసుకోవటం కష్టం. ఈ 5 దేవునిలో ఉన్నారు, ఈ 5 బయట ఉన్నారు. 10 మంది కన్యకలు ఎదురేగి వెడలిరి, ప్రభువైన క్రీస్తేసు నవవరుని చేరగా. 10 మంది కన్యకలు ఎదురేగి వెడలిరి, ప్రభువైన క్రీస్తేసు నాన్న నువ్వు ఎందుకు వాయించట్లేదు? దాన్ని దాచుకుని బాగా మడత పెట్టుకుని వెళ్ళు ఇంటికి. దేవునికి చక్కగా నీకు బహుమానం ఇస్తాడు. భలే ఐకాన్లు దొరుకుతారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ, మంచి వాయించు. అయిపోయింది నా కోపం. 10 మంది కన్యకలు ఎదురేగి వెడలిరి, ప్రభువైన క్రీస్తేసు నవవరుని చేరగా. 10 మంది కన్యకలు ఎదురేగి వెడలిరి. సరే, పాట ఉంది. వారిలో 5, వారిలో 5 వివేకవంతులు, మారో 5 అవివేకవంతులు. 5 బయట ఉన్నారు, 5 లోపల ఉన్నారు. పరీక్ష హాల్ దాకా వెళ్ళారనుకోండి, మా భాషలో చెప్తారు, 5 నిమిషాలు లేట్ అయిపోతే గేట్ మూసేస్తారు. సార్ 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 బస్సు లేట్ అయిపోయింది సార్, సార్ బస్సు లేట్ అయిపోయిందని ఏడుస్తారు. రూల్స్ ఒప్పుకోమ్మా, ఏం చేస్తాం వాళ్ళు ఇంకోసారి అని రాసుకుంటారు. ఇక్కడ అలా కాదు, వీళ్ళు పరలోకం దాకా వెళ్ళారండోయ్. పరలోకం వెళ్ళలేదని చెప్పగా వెళ్ళి సిద్ధపడ్డారు. ఈ 10 మంది గుడికి వచ్చేవాళ్ళే. ఈ 10 మంది నువ్వు ఉంటే చాలయ్యా, ఏసయ్యా నువ్వు ఉంటే చాలయ్యా అనే పాట ఉంది కదా. ఇక సాగరి ఈ పాటలన్నీ పాడినోళ్ళే. కానీ ఏమి లేవు వీళ్ళకి. ఏమ్మా ఏమి లేవమ్మా, దీపాలు లేవా? ఉన్నాయండి, ఆత్మ దీపాలు ఉన్నాయి. ఒత్తి లేదా? ఉందండి. విశ్వాసాన్ని ఒత్తుకోవడం ఉందండి. మరి ఏమోదమ్మా, సిద్ధపాటు లేదు. వీళ్ళు అంటున్నారు
ప్రభువా ప్రభువా తలుపు తీయలేవా, గడువాలస్యం కాగా బుద్ధిమాలి నిద్రింతిమి. ప్రభువా ప్రభువా తలుపు తీయలేవా, గడువాలస్యం కాగా బుద్ధిమాలి నిద్రింతిమి. తలుపు తీయలేవా మమ్ము బ్రోవగరావా, తలుపు తీయలేవా మమ్ము బ్రోవగరావా, తలుపు తీయలేవా. నిద్రయో ప్రభా, ప్రభా మీటింగ్కి వచ్చి కూడా నిద్రపోతాం ప్రభా, నిద్ర ఆపలేవా, తలుపు తీయలేవా మమ్ము బ్రోవగరావా, తలుపు తీయలేవా మమ్ము బ్రోవగరావా. ప్రభువా యేసయ్యా తలుపు తీనాయనా, మీ ముక్కైన తెలియదు మీ ముఖమైన తెలియదనని పెండ్లి పద్యాలతో లోపల ఉన్నాడు పెండ్లి కుమారుడు. ఇక్కడ వేదనతో ఉన్నారు. ఎవరైనా నిద్రపోతే ఇలా వేసేస్తానండి లైట్. నాకు చెడ్డ అలవాటు, నేను ప్రిన్సిపల్గా పనిచేసాను కదా, ఎవరిని లెక్క చేయమనం. అది అది కూడా ఇక్కడ ఉంది ఆ బుద్ధి. మీరేమనుకోవద్దు, ఏ భేదమును లేదు, అందరూ అది రూల్. ఓకే, నెక్స్ట్. ఈ విధంగా ఎత్తబడ్డారు. పట్టణాలేంటి, పల్లెలేంటి, అన్ని చోట్ల నుంచి ఎత్తబడ్డారు. అందుకు అంటున్నాడు, చూడు ఎత్తబడ్డావు గనుక నా కుమార్తె నా కుమారుడే, సీ ఐ హ్యావ్ సెట్ బిఫోర్ యూ an open door, the doors are open with welcome to you. యేసు ప్రభువే డోర్స్ ఓపెన్ చేశాడు. జీసస్ ఈజ్ కమింగ్ సూన్. ఎవరెత్తబడ్డారు? ఎవరెత్తబడ్డారంటే సంఘములో 7 అంతల ఆత్మలు ఉన్న వాళ్ళు ఎత్తబడ్డారు. 7 అంతల ఆత్మ అంటే ఏంటి అంటే, ప్రభా మా అయ్యగారు మరి ఇప్పుడు స్టేజ్ ఎక్కుతున్నారు. మీ మామగారి పేరు ఏం పేరు నాన్న? రూబెన్. క్రీస్తు రాజు గారు స్టేజ్ ఎక్కుతున్నారు. వారికి 7 అంతల ఆత్మను దయచేయి ప్రభు అని ప్రార్థన చేసిరనుకో. ప్రార్థన చేసి ఆమె నువ్వు ప్రార్థన చేసావు కదా, 7 అంతల ఆత్మ అంటే ఏంటి? ఏమో అందరు ప్రార్థన చేశారని నేను చేశానంట. 7 అంతల ఆత్మ అంటే ఏంటి? ఇదిగో 7 దీపాలు, 1 2 3 4 5 6 7 7 దీపాలు వెలుగుతున్నాయా లేదా? 7 అంతల ఆత్మ మీ సంఘంలో. దీపస్తంభం అంటే సంఘమే. ఇది బెతెస్దా సంఘం, అవునా కదా నాన్న? మీ సంఘం బెతెస్దా. నువ్వు చూడన్న తర్వాత నీకు కావాల్సింది నేను ఇస్తాను నోట్స్. ఇక్కడ బెతెస్దా సంఘం ఈ దీపస్తంభం. దీపాలు ఎవరంటే విశ్వాసులు. విశ్వాసులు ఈ దీపస్తంభం అని బెతెస్దా చర్చ్ అనే దీపస్తంభం వెలుగుతున్నారు లేదని. యోధాగోత్ర సింహము వజ్ర కిరీటం పెట్టుకొని చూస్తుంది. ఈ వజ్రాలు కనపడుతున్నాయి లేదు మీకు? అలా ఇదిగో గొర్రె పిల్ల కూడా చూస్తుంది. సింహమై అన్న గొర్రె పిల్ల. రూపాయి కాయిన్కి ఒక వైపు బొమ్మ బొరుస నెలగంట, ఒకవైపు సింహము ఒకవైపు గొర్రె. ఇప్పుడు గొర్రె పిల్లగా అప్పుడు ఉన్నాడు. రాబోయే కాలంలో అది కాసు తిరగబడుతుంది, అప్పుడు సింహమై వస్తుంది. దేవుని ప్రియమైన సంఘం. నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోద్దు. అమ్మాయి ఎట్లా ఉంటుందా అని అన్నాడంట పెళ్లి సమయంలో. చాలా షార్ట్గా చెప్తున్నాను. అమ్మాయి ఏంట్రా బొమ్మలాగా ఉంటుందా అన్నాడంట. బొమ్మలాగా ఉంటుందండి. సరే పెళ్లి చేసుకున్నాడంట. పెళ్లి చేసుకుంటే పెళ్ళి అయిపోతుంట. ఏంట్రా అంటే, అమ్మాయి బొమ్మలాగా ఉంటే నంబర్ 1 సారీ అమ్మాయి నంబర్ 1 రా అని రూపాయి కాసు చూపించాడండి. రూపాయి కాసు చెప్తే నంబర్ 1. అబ్బో నంబర్ 1 అంటే అన్నిట్లోనే చేసుకున్నాడు. కొంతకాలం అయిన తర్వాత అమ్మాయి ఎలాగొందంటే, బొమ్మ చూపించేంద్రా నాకు అన్నాడు. ఆ బొమ్మ యోధా గోత్ర సింహం అయ్యి బొమ్మ చూపించేస్తాడు రక్షణ లేని వాళ్ళకి. దేవుని ప్రియమైన సంగమా, ఇదిగో ఆ 7 అంతల ఆత్మ అంటే ఏంటి? నాయన నీకు పెళ్ళయిందని నీ గురించి చెప్పట్లేదు, వాళ్ళు చెప్పేశారు కానీ నేను జనరల్ చెప్తున్నాను. అందరూ డోంట్ అప్లై టు యూ. ఇదిగో 7 అంతల ఆత్మ. 1 జ్ఞానము గల ఆత్మ. సంఘంలో జ్ఞానవంతులు ఉండాలి. జ్ఞానవంతుల వాళ్ళు తన ఇల్లు కట్టును, జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని సంతోషపడుతున్న, జ్ఞానం గల వారు ఇతరులను రక్షించేదారు. ఇలాగా వివేకము గలవారు ఉండాలి. ఏ పండు ఎప్పుడు జనాలో తినకుండా మన అవ్వమ్మ గారు తినేసింది. పెళ్లి రోజున చావు ప్రసంగం రోజున పెళ్లి చెప్పాడంటే ఆడికి వివేకం లేదని. ఆలోచన చెప్పేవాడు ఉండాలి. బలము చెప్పాడు, తెలివిని, యెహోవా భయము భక్తి మీ పాస్టర్ గారు చెప్పగలరు. ఈ 7 ఏ సంఘంలో ఉంటారో ఆ సంఘమే ఎత్తబడే సంఘం. కనీసం జ్ఞానవంతులు ఉండాలి, కనీసం వివేకం కలిగి ఉండాలి.
జీవాన్ని కాదంటూ జీవవృక్షం వద్దంటూ పండేల తింటివే అవ్వా, ఇన్ని తిప్పలేల తెస్తివే అవ్వా. ఏం లేదు, జీవాన్ని కాదని వివేకం తప్పి తినేసింది. ఆ వచనంలో ఉంటే నీకు ద్రాక్ష పండు కనపడలేదా, దానిమ్మ పండు కనపడలేదా, ఈ పాప పండు కనపడలేదా, మాకు ఇన్ని తిప్పలు తెచ్చేసావని. ఈ 7 ఆత్మకు సూచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళే షకీనా మేఘం ఎక్కారు. సొలొమోను పల్లకి అనురాగ వల్లకి చూలమ్మితి అందున్నది సుందరి నవ యువతి సుదతి. చాలు, కంగారు పడుతున్నా నేను ముగించాలని, అందుకు నేను సరిపో. సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. ఆయన ఒక పల్లకీని పంపించాడు. ఆ పల్లకి ఇదిగో మేఘం అనే పల్లకి వచ్చింది. ఇప్పుడు పెళ్లి కూతురు ఈ భూమి మీద నుంచి ఈ మేఘం ఎక్కాలి. ఈయనతో పాటు పరలోకం కోట్ల కొలది దూతలు దిగి వచ్చేసారు. ఈ అమ్మగారు ఆ మేఘం ఎక్కుద్దని. అమ్మగారు ఎవరు? మనమే. చెప్పరంటే ఎంత సిగ్గు అయితే ఇలాగ ఇప్పుడే. ఈ మేఘం ఎక్కాలి. మేఘం ఎక్కే దమ్ముందా? మేఘం పేరు షకీనా మేఘం. షకీన్ అంటే మహిమ మేఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహిమ మేఘం. నీ దగ్గర మహిమ ఉంటే మహిమ మేఘం ఎక్కుతాం అంతే. ఇక మేఘం ఎక్కిన తర్వాత దేవుడు పల్లకి ఎక్కిస్తాడు. ఈ పల్లకి ఎక్కిన తర్వాత ఇక్కడ పరలోకంలో దిగిపోతాం. ప్రతి వాళ్ళని ఆయన రిసీవ్ చేసుకుంటాడు. మధ్య ఆకాశంలో ప్రభువుని కలుసుకుంటాం. ఇక్కడ నుంచి అసలైన కథ. మరి ఈమెందుకు వచ్చిందండి మధ్యలో అని అంటారేమో. ఏం పేరు? రెబ్కా. మిమ్మల్ని అడగను, క్వశ్చన్స్ అడగను. రెబ్కా 10 ఒంటెలకు నీళ్లు పోసింది. రెబ్కా 10 ఒంటెలకు ఎందుకు నీళ్లు పోసిందంటే ఆరోగ్యం కలది రెబ్కా. ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చి 2వ గ్లాసు మళ్ళీ అడుగుతాడేమో, ఎందుకు వచ్చిన బాటిల్ తీసుకొచ్చి తాగినంత తాగి అక్కడ పెట్టండి అంటున్నారు పాస్టర్ గారు వస్తే. ఈ ఒక్కొక్క ఒంటి 10 బకెట్లు తాగుతుంది. 10 ఒంట్లకి 100 బకెట్లు నీళ్ళు తోడిపోసిందంటే రెబ్కా మంచి ఆరోగ్యం గలది. దేవునికి స్తోత్రం. మా అమ్మగారు నాకు సంబంధం చూసి చెరులో నుంచి నీళ్లు మోసుకుని వస్తుంది. అమ్మాయి ఎంఏ జరిగింది, 2 పిల్లలను కూడా కనగలదు అంటుంది. అంటే నేను వింటానని మా నాన్నతో చెప్పు. 2 పిల్లలను కూడా కనగలదు, ఆ నీళ్లు మోసుకొచ్చింది. రెబ్కా ఇంత ఆతిథ్యం ఇచ్చేది. శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, ఆత్మీయ ఆరోగ్యము, 3 ఆరోగ్యాలు కలది. మానసిక ఆరోగ్యం అంటే మెంటల్గా అత్తగారిని ఎలా చూసుకోవాలి, మామగారిని ఎలా చూసుకోవాలి, ఆ మరిదిగారిని ఎలా చూసుకోవాలి, పాస్ట్ గారిని ఎలా చూసుకోవాలి, అందరితో ఎలా మాట్లాడాలో తెలుసుకున్నది మానసిక ఆరోగ్యం గల రెబ్కా. ఆత్మీయ ఆరోగ్యం, మీ పాటలు, మీ మాటలు, మీ వాక్యం చదవటం, అర్థం చేసుకోవటం, పరిశుద్ధత, ఇది ఆత్మీయ ఆరోగ్యం. ఈ 3 కలదే రెబ్కా. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే 65 పుస్తకాలు కలిసి ప్రకటన గ్రంథాన్ని ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేసుకుని వస్తాయి ఎక్కడో చోట. ఇప్పుడు రెబ్కా వచ్చేసింది, మధ్య పొలంలో కలుసుకుంది, చూసింది. ఎలియాజర్ని అడిగింది, అతడెవరు అని అంది. అతడే నీకు కాబోయే భర్త అని యజమాని అనగానే రెబ్కా వెంటనే ఒంటె దిగి అతనికి నమస్కరించి ముసుగు వేసుకుంది. ఇది ఒక అందమైన సన్నివేశం. ఏంటి ఇక్కడ అయ్యగారు మీకు చెప్పేదంటే, రెబ్కాయే సంఘం, ఇస్సాకే పెండ్లి కొడుకైన యేసుక్రీస్తు. సంఘము మధ్యాకాశంలో యేసుక్రీస్తును కలుసుకొని నమస్కరిస్తుంది. అక్కడ నుండి ఇస్సాకు శారాగృహానికి తీసుకుపోయినట్టుగా సంఘాన్ని దేవుడు పరలోకానికి తీసుకుపోతాడు. అందరు చప్పట్లు కొడదామా? నువ్వు నేను అలా వెళ్ళిపోతాం. తర్వాత ఆ శారాన్ని మర్చిపోయాడంట ఇస్సా. మరి ఆ రెబ్కా రావటంతోనే సరే, ఇప్పుడు మధ్య ఆకాశానికి వెళ్ళిపోయింది పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుడై రానుండే, ప్రణయము ప్రళయము జరుగనుండే, ప్రణయమున్ పాల్గొను వారెవరు, ప్రళయమున్ మునిగెడి వారెవరు. పెండ్లి కుమారుడై వచ్చాడు. ప్రణయం అంటే పెండ్లి, ప్రళయము అంటే ఉప్పెన. ఆయన వచ్చినప్పుడు విడుబడే వాళ్ళందరికీ ప్రళయము, ఎత్తబడే వాళ్ళందరికీ ప్రణయం. వెళ్ళిపోయింది, శారా గృహానికి వెళ్ళిపోతుంది. ఇక రేపుగా ఎలాగెళ్ళిందో పెళ్లి కుమార్తె ఇప్పుడు యెహోవా దేవుని యొక్క పరలోకానికి వెళ్ళిపోతుంది. లెట్స్ us rejoice, the bride is ready.
ఇప్పుడు 19వ అధ్యాయం ప్రకటన గ్రంథము ఆ పరమగీతము రెండు కలిపి చెప్తాం అనమాట. ఏ దైవజనుడు అయినా ఒక కావ్య గ్రంథంలో మంచి గ్రంథము పరమగీతం, ఒక దైవజనుడు పరమగీతము ప్రకటన గ్రంథము కలిపి చెప్తున్నాడు అంటే ఆ సంఘాన్ని పెళ్లి కూతురు చేస్తున్నాడని అర్థం. ఇప్పుడు మీ అందరిని దేవుడు పెళ్లి కూతురు చేస్తున్నాడని అర్థం, ఎత్తబడే సంఘంగా. 19:7 ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయన మహింపరిచదమని చెప్పగా వింటిని యోహాను గారు విన్నారు. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇదిగో పెండ్లి, మనకైతే మరి పెండ్లి ఏ విధంగా సిద్ధపడతాము, ఇదిగో పెండ్లి కుమార్తెలు మరి అక్కడ బోరలు దోతలతో పాటు బోరలుది పెళ్లి కుమార్తె సిద్ధపడుతుంది. పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి వస్తున్నాడట. పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి వస్తుంది? గదిలో నుండి. దేవుని ప్రియమైన సంగమా, ఇదిగో పెండ్లి సిద్ధపాటు. ఎవరు? ఎప్పుడు ఆత్మదీపాలు వెలుగుతున్న వాళ్ళు, బైబిల్ ఇలా చదువుకున్న వాళ్ళు, దేవుని స్తుతించేవాళ్ళు, వీళ్ళంతా పెండ్లి కుమార్తెలే. పెండ్లి కుమార్తెలు ఇదిగో దీపాలు పెట్టుకున్నారు 5. ఈ 5 సిద్ధపడిన కన్యలే పెండ్లి కుమార్తెలు. ఇప్పుడు యేసు ప్రభువు దగ్గరికి గదిలో నుండి వెళ్ళే వాళ్ళు వీళ్ళే. అంతఃపురం నుండి వచ్చేవాళ్ళు యేసు ప్రభు. ఇదిగో అంతఃపురం నుండి యేసు ప్రభు, గదిలో నుండి ఇదిగో పెండ్లి కుమార్తె యేసు ప్రభువుని రిసీవ్ చేసుకోవడానికి వెళుతూ ఉన్నది. ఆ పెండ్లి కుమార్తె అదే యాబేలు గ్రంథంలో అంతఃపురంలో నుండి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను అని మీకు నేను చెప్పిన ఇదే యాబేలు 2:16. మీరు ఒకవేళ ఫోటో తీసుకుంటే తీసుకోవచ్చు. జస్ట్ ఐఎమ్ గివింగ్ పర్మిషన్ టు యూ. యాబేలు 2:16 పెండ్లి కుమారుడు. సెల్ ఫోన్లు ఉన్నది ఇటువంటిప్పుడు ఉపయోగించుకోండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. సరే, ఈ విధంగా పెండ్లి కుమార్తెకు సన్నని నారని వస్త్రములు ఇవ్వబడెను. స్తుతి వస్త్రం, మహిమ వస్త్రం. అలాగా ఈ వస్త్రాలన్నీ ఇవే పెండ్లి కుమార్తె. అందుకనే ఎక్కడుందండి అయ్యగారంటే ప్రకటన 19:8 మరియు ఆమె ధరించుకొనుటకు, చదవండి, ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. తెలుగు వాళ్ళం అయిపోయినా తెలుగు పూర్తిగా రావట్లేదు, ఇంగ్లీష్ పూర్తిగా రావట్లేదు. ఎట్లా? ఇదిగో ఆమెకు ఈ వస్త్రాలు ఇవ్వబడినవి. ప్రకాశమైన సన్నని నార బట్టలు, ప్రకాశం నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. పెళ్లి కుమార్తె ఇదిగో. పెళ్లి కుమార్తె సొగసు కలదై, మహిమ సొగసు కలదై, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని ప్రార్థించిన పెండ్లి కుమార్తె ఇప్పుడు ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఇదిగో పరమగీతములు అంటాడు ఆ పెళ్లి కుమార్తెనే, నా ప్రియులారా నీవు సుందరివి, నీవు సుందరి. 2 సార్లు అన్నాడు, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ ముసుగుకుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుతుంది. 2వ వచనం నా ప్రియురాలు నువ్వు బహు సుందరివి అని 2వ వచనం అంటాడు అన్నమాట. సరే, దేవుని ప్రియమైన సంగమా, ఇదిగో ఈ ముసుగుకుండా ఆమె కన్నులు గొవ్వ కన్నులు. గొవ్వ అనేది లాస్ట్ నేను చెప్తాను మళ్ళా. గొవ్వ పరిశుద్ధమైనది, అది విత్తనాలనే తింటుంది. అది కోళ్ళు అయితే ఆ పెంట మీద ఆ పురుగు ఈ పురుగు తింటుంది కోళ్ళు. కానీ గొవ్వ అలా కాదు, విత్తనాలనే తింటుంది. విత్తనములు వాక్యమునికి గుర్తు. సంఘస్థులు గొవ్వలై ఉండవలెను, నిష్కల్మషములైన గొవ్వలై ఉండవలెను, పావురములైన గొవ్వల వలె ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ప్రభు కొరకు సిద్ధపడిన పెండ్లి కుమార్తె, ఇదిగో నీవు సుందరివి. గువ్వ కన్నులు, గువ్వ కన్నీరు విడుస్తుంది. ఈ గువ్వ గురించి ఇప్పుడు నేను చెప్తే ఇది ఆగిపోతుంది. దేవుని ప్రియమైన సంగమా, పరమగీతములో మళ్ళా 1:10 ప్రకారం దీన్ని ఒక్కొక్కటి పావు గంట వివరించవచ్చు. టైం లేదు, ఇక చదువుకుపోవటమే. నేను మరి హైదరాబాద్ వస్తారండి కొందరు. హైదరాబాద్ వచ్చినాడు ఒక్కొక్క టూరిస్టులు ఉంటారన్నమాట. అదిగదిగో గోల్కొండ చూసావా, దింపర బస్సు, అదిగదిగో చార్మినార్, అదిగదిగో ఏంటి హుస్సేన్ సాగర్. పొద్దున్నుంచి సాయంత్రంలోపు రామోజీ ఫిలిం సిటీ వరకు తిప్పేస్తారు, బస్సులోంచి మాత్రం దింపరు. ఇప్పుడు అదే పని నాది. ఇదిగో చూడండి, ఆభరణముల చేత నీ చెక్కిళ్ళను
హారముల చేత నీ కంఠమును శోభిల్లుతున్నది. పెండ్లి కుమార్తె పరమగీతములో 1:10 ఈ పెండ్లి కుమార్తె మరి ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో కనబడుతూ ఉన్నది. కేదారపు గుడారములలో నుండి నేను ఉన్నాను, నీ కొరకు ఎదురు చూస్తున్నాను అని కూడా అంటది. మరొక చోట ఈ పెండ్లి కుమార్తె తనను తాను సిద్ధపరచుకున్నది. పాస్టర్ గారు పని లేక ఏమి లేక కాదు, సంఘాన్ని సిద్ధపరచడానికి నాన్న తిప్పలు పడుతున్నారు. మిమ్మల్ని సిద్ధపరచాలని. మీ ముక్కు సరిగ్గా లేదు, మీ మొహం సరిగ్గా లేదు, ఎక్కడంటే ఎక్కడికి వెళ్ళిపోతారు. ఏది దాని పేరేం పేరండి? బ్యూటీ పార్లర్కి. థ్యాంక్ యూ. అసలైన బ్యూటీ పార్లర్ చర్చిలేనండి బాబు. అసలైన బ్యూటీ పార్లర్ ప్రభా ఇంకా చెప్తా, అవును నీ మొహం సరిగ్గా లేదు, ఇంకా పాపం మసిమొహం వేసుకుని మసిమొహం దాన్న. నీకు మహిమోసర రూపం రావాలి. నీకు వాక్యం చదువుతున్నావు కానీ అంతే తింటున్నావు కానీ ఇంకా మొహం ఏంటి ఎలాగొంది ఏడిసింది. ఈ శరీర మొహం గురించి కాదు ఆయన మాట్లాడు. నేను నల్లగానే ఉన్నాను. మహిమ సొగసు నీలో రావాలి, వాక్యంతో రావాలి. ఆ వాక్యంతో నిన్ను ఉదక స్నానం చేయించడానికి ఆలయాలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, కూటాలు ఉన్నాయి. పాస్టర్ గారులు నాలంటోళ్ళతో కూడా కోపడించుకుని కూడా మరీ పిలిపించుకుంటారు. మిమ్మల్ని సిద్ధపాటు చేస్తే చాలు అని. దేవుని ప్రియమైన సంగమా, పాస్టర్ గారు కాదు ఏడ్చేది, పాస్టర్ గారు కాదు బాధపడేది, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. విననొల్లని ప్రజలకు శ్రమ అంటున్నాడు. ఎత్తబడకపోతే మొత్తపడతావు, 7 ఏండ్లు శ్రమల్లో ఉంటావు. దేవుని చిత్తమైతే నెక్స్ట్ ఇయర్ 7 ఏండ్లు శ్రమలు చెప్తాను. చూడండి, ఆమె సిద్ధపడింది. ఆమె పెండ్లి కుమార్తె వెళ్ళిపోతుంది. సొలొమోను పల్లకి అనురాగ వల్లకి చూలమ్మితి అందున్నది, సుందరి నవయువతి సుదతి సొలొమోను పల్లకి దిగుతాది. ఇదిగో పెండ్లి కుమారుడు మరకతమును పోలిన ఇంద్రధనుస్సు. ఇదిగో దీని గురించి చెప్తాను, 7 రంగులు గురించి. తర్వాత 24 పెద్దలు, ఇటుకు 12 పెద్దలు 12 చెప్తాను. యెహోవా దేవుడు ఎక్కడుంటే పెండ్లి కుమారుడు దిగి వస్తున్నాడు మధ్యాకాశానికి. ఈ పెండ్లి కుమార్తెని రిసీవ్ చేసుకుంటున్నాడు, చెయ్యిస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. రాత్రి ఈ వాక్యం మీద ఆయన మాట్లాడారు. రాజకుమార పుత్రిక ఎక్కడ ఏంటండి ఇది రిఫరెన్స్? పరమగీతం. గీతాలన్నిటికీ గీతం పరమగీతం, పాటలన్నిటికీ పాట పరలోక పాట. ఎన్ని పాటలు పాడినా ఈ పాటను మించింది లేదు. పరలోకంలో పని లేదు, పాట లేదు అనుకుంటారేమో. పని ఒక్కటే ఉండదు, పాట అయితే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పని పాట లేని వాళ్ళంతా మారు మనసు పొంది వెళ్ళిపోయారు. కానీ అక్కడ మాత్రం పని ఉండదండి. ఏముంటుందండి అక్కడ? పాట ఉంటుంది. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వెంత అందముగా. పాదరక్షలంటే సిద్ధపాటు, సిద్ధ మనస్సు కలిగిన జోడు, సమాధానము కలిగిన జోడుతో వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా జోడులు వేసుకుని వెళ్తాం. వీటితో ఈడి పట్టు ఒక్కసారి ఆడంతా చూసి వచ్చేదాన్ని దెబ్బలాటని వెళ్ళిపోతారు. అది కాదు, సంఘము సమాధానంతో ఎంత అందంగా ఉందని. నడక అందం. కలహంస నడకల దానా అని అంట. కలహంసల నడక. మన నడక, మన పడక 2 పరిశుద్ధంగా ఉండాలి. పడక పరిశుద్ధంగా ఉంటే నడక పరిశుద్ధం అయిపోతుంది. కనుక మన నడక పరిశుద్ధం, పడక పరిశుద్ధం. అదే ఆమె యేసుక్రీస్తు వారి యొక్క భార్య. ఇప్పుడు మళ్ళీ నేను దీని గురించి చెప్పట్లేదు. ఊరుగులంటే తొడలు. ఈ ఊరుగులంటే తొడలు. తొడల గురించి ఎందుకు చెప్పంటే, తొడలు ఎంత బరువైనా కానీ తొడలే అవుతాయి. సంఘంలో ఎన్ని సమస్యలు వచ్చినా సంఘము గట్టిగా ఉంటే అన్ని సమస్యలను తట్టుకుంటుంది. అందరూ చప్పట్లు కొట్టండి. నిజే, తొడలు కూడా కొట్టచ్చు. అంటే తొడెందుకు కొడతారంటే, రారా చూసుకున్నా నా బలవాన్ని అని. సంఘం కూడా అంత తొడలు కొట్టేటట్టుగా ఉండాలి. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములు ఉన్నాయి. ఓ రాజకుమార పుత్రిక, నువ్వు ఎంత అందంగా ఉన్నావే, రా వే అని మనం అంటాం కానీ ఆయన అండం. ఎంత అందంగా ఉన్నావు, రా నీ కొరకే. చూసావా, నేను అక్కడ పరలోకం నుండి మా తండ్రి సింహాసనం నుండి దిగొచ్చి నిన్ను రిసీవ్ చేసుకున్నా. ఆయన అక్కడ కూర్చుని రిసీవ్ చేసుకోకుండా రా అక్కడికి అనొచ్చు కదా ఆయన.
అర్ధభాగం ఇచ్చాడు. రాత్రి చెప్పాను అర్ధాంగి అండి. అర్ధాంగి అంటే అర్థం కాంది అని అన్నాను. ఈ అర్థం కాంది అంటే మా సంఘమే అర్థం కాంది ఆయనకి. ఇవాళ లేకుండా రేపో లేకుండా పెడితే ఒక తీరు, పెట్టకపోతే ఇంకో పోరు. పెడితే తీరు, పెట్టకపోతే ఒక పోరు. మన ఊరు మనసు మారదు. సరే, దేవుని ప్రియమైన సంగమం, ఇదిగో ద స్పిరిట్ ఆన్ ద బ్రైడ్ సే కమ్, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అనే సంఘం ఇప్పుడు ఎలా ప్రార్థిస్తుంది? 22:17 ప్రభువుని అక్కడ ఆ విధంగా కలుసుకుంటుంది. 50 ఇందాక చెప్పాను, పెండ్లి కుమారుడు అంతఃపురం నుంచి వస్తున్నాడు, పెండ్లి కుమార్తె గదిలో నుంచి వస్తుంది. ఇదిగో ఇక్కడ చేరుకోగానే ఇక దేవదూతలంతా బోరలు ఊది స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇక్కడ పాట ఉంది కానీ టైం లేదు. సరే, ఇప్పుడు ఆ పెండ్లి కుమార్తె అక్కడ రాగానే అందరూ లేచి నిలబడ్డారండి. అందరూ లేచి నిలబడ్డారు, బోర్లు ఊతున్నారు. పెండ్లి కుమార్తె వెళ్ళిపోయింది. మరి అందరూ ఆ బోర్లు ఊతున్నారు. ఇదిగో ఆయన అంతఃపురం నుండి వచ్చాడు. ఇదిగో దేవదూతలు లేచి నిలబడ్డారు. అందుకని పెళ్లిల్లో పెండ్లి కుమార్తె వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడతారు. బిషప్ అయినా ఎవరైనా కానీ, తాత అయినా కానీ. ఎందుకంటే ఆ పెండ్లి కుమార్తె ఎత్తబడే సంఘానికి సూచనగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇదిగో ఈయన అంటున్నాడు, రా నా ప్రియురాలా, నా ప్రేయసి రా, నీ కొరకే కదా నేను సిలువెక్కేసాను. మామూలుగా మన సంఘం పరలోకం నుంచి ఆయన దింపింది కిందకి, దింపటమే కాకుండా మళ్ళీ సిలువెక్కించింది. సిలువెక్కించి ఆయన చంపి ఆయన సమాధిలో లేచిన తర్వాత ఆయన ఆరోహణం అయిపోతుంటే ఆయన సిలువెక్కించి ఏమాత్రం చిన్న సిలువేసుకుని వీధులంటా తిరుగుతూ ఉంది. మనం మగవాళ్ళైనా ఆయన సిలువెక్కేస్తాం, చిన్న సిలువేసుకుని మాత్రం మనం వీధులంటూ తిరుగుతూ ఉన్నాం. అది చిన్న సిలువేసుకుని బస్సు బుధవారం ఇవన్నీ చేస్తాం. మనం చెయ్యాలి, తప్పదు, మంచిదే చేయాలి, నేను చేయమని చెప్తానండి. ఇదిగో ఒక్క మాట ఆయన అంటున్నాడు, నా ప్రియురాలా నీవు, చదవండి, ఇక్కడ నోరు మూసుకుంటే పాసిపోతుంది. ఇక్కడే అందరు చదవండి. నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు 2 సార్లు అన్నాడు. నీ ముసుకోకుండా నీ కన్నులు, మరలా అదే పరమగీతంలో నా ప్రియురాలా నీవు అధిక సుందరి, 3సారి, 1సారి, 2సారి పాట పాడతారు. 3 ఎందుకు చేస్తారు? 2 వేసేమో బాబు, ఒకసారి మళ్ళీ సారి చూసుకో, 3 వేసేవి లేదని అంటారు. ఏ పనైనా 3 సార్లు చేయాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. 2 సార్లు సుందరివి అన్నాడు. తర్వాత నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, మామూలు సుందరివి కాదు, అధిక సుందరివి. వాక్యంతో కడగబడ్డావు, సాక్ష్యం ఉంది, నీ సాక్ష్యం చచ్చిపోలేదు, నీ పాటల్లో మహిమ ఉంది, నీ కానుకలలో మహిమ ఉంది. ఏ చిన్న పని చేసినా దానికి తగిన కానుక ఇచ్చావు గుడికి, నువ్వు అధిక సుందరివి, నువ్వు మహిమతో నిండిపోయావు అని అంటూ మరలా అక్కడికి చాలేదు ఆయన ప్రేమ. సహోదరి నా ప్రాణేశ్వరి. సహోదరిని ఎందుకనంటే పెళ్లి కాకముందు, పెళ్లి చేసుకోబోయేదైనా సరే సహోదరితో సమానమే. పాన్పు నుండే ప్రాణేశ్వరి. మిగతా అప్పటి వరకు, పాన్పు జరిగే వరకు ఆమె సహోదరి కన్యత్వం కలిగి ఉండాలి. సహోదరి, నా సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురం అంటూ ఆయనను చెప్తూ, నువ్వు పూసుకున్న పరిమళ తైలము వాసన మామూలు ఒక్క తైలం కాదు, 1 సెంటు కాదు, సకల గంధవర్గములు ఎన్ని సెంట్లు అయితే ఉన్నాయో అన్నీ కలిపి ఈ వాక్య తైలం నువ్వు పూసుకున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాభిషేకంతో నువ్వు ఎన్నావు, మామూలు తైలం కాదు. ఇక్కడెక్కడ 1 సెంటు పోసుకుంటావు. పొద్దున్న మాయించి సెంటు పూసుకుని వస్తాం, సాయంత్రం చెమట సెంటు కలిసిపోయి ఏది కంప కొట్టేసేసి ఇక బట్టలు వేసుకోబుద్ది కాదు. దేవుని ప్రియమైన సంఘం, సకల గంధవర్గములు తైలం పూసుకున్నావు అని ఆమెను ఇదిగో ఎక్కడికి నుండి ఎక్కడికి వచ్చింది చూడండి. ఇక్కడ నుండి ఈ విధకు వచ్చింది. ఇదిగో ఇక్కడికి వచ్చింది, చెయ్యి అందిస్తుంది. పరలోకము నుండి ఇదిగో ఇంకా దేవదూతలు స్వరం ఊతున్నారు. ద ప్రామిస్, వాట్ ఈస్ గివెన్ దట్ ప్రామిస్. ఆయన అంతఃపురములోనికి పెండ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇదిగో పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె సంతోషించే సమయం. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటుంది.
వశపరుచుకొంటివి. ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకొని, నీ హారములు ఒక్కదాని చేత నన్ను వశపరుచుకోండి. ఏంటి ఇక్కడ అంటుంది? నేను ఒక మాట చెప్తున్నా. వశము. వశము అంటే ఏంటి? పిల్లలకు పెళ్లి చేసి కొందరు ఏం చేస్తారంటే, ఏమోనమ్మా చిన్నప్పుడు ఇది తీసాము, కింద గడిగాము, పైన తీసాము, పెళ్ళాం వశమైపోయాడు, లేకపోతే భర్త వశమైపోయిందంట. అంటే ఎవరు కనపడతలేదేమోనంట. ఒక్క చూపుతో, ఫస్ట్ సైట్ ఈజ్ ద బెస్ట్ సైట్ అని, ఒక్కసారితోనే, నా ఒక్క చూపుతోనే నువ్వు నన్ను వశం చేసుకున్నావు, నా ప్రాణేశ్వరి, నా ప్రియురాల. ఇప్పుడు నేనేంటంటానంటే, మనమంతా దేవుని యొక్క వాక్యము వశమై ఉండవలెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీరంతా క్రీస్తు వశమై ఉండవలెను, క్రీస్తు ప్రేమకు వశమై ఉండవలెను. ఇదిగో ఈయన అంటున్నాడు, నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. ఒక్క చూపుతో హృదయమును వశపరుచుకుంటివి. ఒక్కొక్కటి పావు గంట వర్ణించాలి, కానీ నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటే, ఆమెకి ఆ హారాలే ఆత్మీయ హారాలు, ప్రేమ, దయ, ఇవన్నీ ఉన్నాయి కదా, సమాధానం, ఇవన్నీ. సరే, ఇప్పుడు పెండ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళిపోయింది, ఆయన కౌగిల్లోనికి వెళ్ళిపోయింది, ఆయన తీసుకుని వెళుతున్నాడు. ఇదిగో అతని ఎడమ చెయ్య, ఇక్కడ 2:6 పరమగీతం 2:6, అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇవన్నీ నెరవేరుతాయి. నేను ఇప్పుడు చెప్పడానికి టైం లేదండి, ఇవన్నీ నేను చెప్పడానికి. కనుక ఊరికి సందర్భానుసారంగా ఎక్కడొస్తాయో అని చెప్తున్నా. అంతేకాకుండా 4 ఏళ్ళు అంటాడు, జటామాంసి. అన్ని అత్తరులలో కన్నా విలువైన అత్తరు ఏంటంటే జటామాంసి. జటామాంసి, కుంకుమ, నిమ్మగడ్డి, లవంగపట్టి, వివిధమైన పరిమళ తైల వృక్ష గోపరసము. ఇది చేదు కానీ మహా సూపర్ పెర్ఫ్యూమ్ అన్నమాట. అది ఈ అన్ని శ్రేష్ఠ పరిమళాలు నీ దగ్గరనే కనపడుతున్నాయి అంటూ దేవుడు ఆమెను పెండ్లి విందులోనికి తీసుకుని పోతున్నాడు. అందరు చప్పట్లు కొట్టండి. ఆయన మొదటి రాకల్లో వివాహం చేసుకోలేదు. ఇప్పుడు రెండవ రాకల్లో సంఘం ఎత్తబడిన తర్వాత ఆయన వివాహం చేసుకుంటున్నాడు. పెండ్లి కుమార్తె, నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతి అని పాట పాడతాం. అడవి వృక్షంలో జల్దరి వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. నేను ఆనందభరితనైతిని, నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు, జిహ్వ అంటే నాలుకకు. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ధ్వజము, జెండా ఎత్తి ఇలా చూపించాడంటే అంత ప్రేమ ఉంది. నాకు చిన్న మనవరాలు, డూ యూ లవ్ మీ అని అంటే, ఎస్ ఐ లవ్ యూ. ఎనీ డౌట్ అన్నది మనం ఒకసారి. హౌ మచ్ యూ లవ్ మీ అంటే అది ఇన్ఫినిట్ అని. దేవుడు కూడా ప్రేమను ధ్వజముగా ఎత్తి మరి అంత చూపిస్తున్నాడు. అటువంటి మనవరాలు కానీ మనవడు కానీ మీకు పుట్టాలని కోరుకుంటున్నాను. సరే, ఓకే. ఇదిగో విందుశాలకు వెళ్ళిపోయారు. దేవుడు ఈ విధంగా ఈ పరమగీతంలో రాత్రి నేను మాట తప్పకూడదని చెప్తున్నాను కొన్ని విషయాలు. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనానికి వేతించిన. ఉద్యానవనం అంటే సంఘమే. ఉద్యానం అంటే సంఘమను తోట. ఆ తోటలో జటామాంసి, కర్పూరము, నిమ్మగడ్డి అన్ని పరిమళాలు ఫలించినాయి. ద్రాక్ష, ఖర్జూరము, దానిమ్మ అవన్నీ ఫలించాయి. ఆ ఫలాలు ఫలించేది విశ్వాసులే, ఆ పరిమళాలు విశ్వాసులే. మీ ప్రార్థన చేస్తుంటే పరిమళము జటామాంసి, కొందరు కర్పూరము, కొందరు అగరు, కొందరు నిమ్మగడ్డి. మీ ఆరాధన పరిమళాలు, మీ ప్రార్థనలు పరిమళాలు. దేవుడు ఆగ్రాణించి చూస్తాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా అందుకునే సాంబ్రాణి తీసుకుని వెళ్ళారు. సాంబ్రాణి పరిమళము. దేవుని ప్రియమైన సంఘమా, ఆ ఉద్యానం అనే తోట, బెతెస్దా అనే సంఘము, ఇదిగో అక్కడికి వెళ్ళాడు. ఆయన జటామాంసం చూశాడు, గంధవర్గాలన్నీ చూశాడు, తేనె చూశాడు. అక్కడ జుంటి తేనెల కన్నా మధురమైన వాక్యాన్ని చూశాడు. ఆ మధురమైన వాక్యంతో ఎవరి నోర్లు ఉన్నాయో
వాళ్ళందరినీ దేవుడు చూశాడు. చాలా చక్కగా నిద్రపోతున్నాము. మీ ప్రక్కనే మీ డ్యూటీ అది. ఒక మాట నేను చెప్పనా, బట్టలు ఉతికి ఉతికి ఉతికి, అంట్లు తోమి తోమి తోమి, పనులన్నీ చేసి చేసి సమస్త భారముచే అలసి సొలసిన ప్రజలారా, నా ఎద్దకు వచ్చి విశ్రాంతి తీసుకొనుడి. ఇంట్లో మాత్రం ఎందుకు పడుకోవటము? అక్కడికే మీటింగ్కి వెళ్తే పాస్టర్ గారు కూడా వెళ్ళినట్టు మొహం చూపిస్తున్నట్టు ఉంటుంది. అక్కడికి వెళ్ళి హాయిగా నిద్రపోవాలి. సమస్త భారము చే అలసిపోయి ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటారు. ఏమ్మా అంటే, అయ్యగారు మీ కొరకే ప్రార్థన చేస్తున్నాను అయ్యగారు. సరే చూడండి, నీ పెదవులే తేనె. వాక్యం చదివితే ఈ పెదవుల నిండా తేనె అనమాట. కొన్నిసార్లు పిల్లలు పాలు తాగేవాడిని ఇలా తీసామనుకోండి, ఇదంతా పెదవులంటే పాలు ఇలాగ ఉంటాయి. అరే పప్పు మాడిపోతుందని పిల్లవాడిని అక్కడ పడేసి వెళ్ళిపోద్ది పాలు తాగేవాడిని. ఆడి పెదవుల నిండా పాలే ఉంటాయి. వాక్యం చదివే వాళ్ళ పెదవులు కూడా అలాగే ఉంటాయి. తేనె, పాలు, క్షీరము అంటే పాలు, ద్రాక్షారసము పానము చేస్తున్నాను. నీ సంఘము ఇవన్నీ భుజించింది, ఇవన్నీ ప్రొడ్యూస్ చేసింది, ఇవన్నీ ఫలించింది. అంతేకాకుండా ఆయన స్నేహితులను కూడా తీసుకుని వచ్చి భుజించుడి అని అంటున్నాడు. ఇదిగో వస్తున్నాడు, ఇదిగో నీ సంఘం అనే తోట, ఇదిగో నీ ప్రియురాలు, ఇదిగో కర్పూరము, ఇదిగో నిమ్మగడ్డి, ఈమె జటామాంసి, సకల గంధ వర్గములు పూసుకున్న ఈమె, ఇదే మీ సంఘము. ఈ సంఘం అనే తోటకై యేసు ప్రభు వస్తున్నాడు. అందుకునే ఈ వాక్యము పరమగీతము 4వ అధ్యాయం. దేవుని ప్రియమైన సంఘమా, ప్రియమైన బిడ్డలారా, 16వ వచనం అండి ఇది, అది తప్పుపడింది. సరే, ఆయన వచ్చాడు, ఉద్యానవనానికి వెళ్ళిపోయాడు. నా ఉద్యానవనం మీద విసిరాడు, పరిమళములు వ్యాపింపు చేయడి. ఏం విసరాలి? పరిశుద్ధాత్మ అనే వాయు విసరుడి అని అంటుంది. నా ఉద్యానవనమునకు ఏం చేయను కనుక తనకిష్టమైన ఫలములను భుజించునుగా. కానీ యేసు ప్రభుని ఆహ్వానిస్తుంది సంఘం అనే తోట. ఆ తోటే యేసు ప్రభుని ఇక్కడ ఆహ్వానిస్తుంది. నా ప్రియుడు నా ఉద్యానవనమునకు ఏం చేయను గాక. ఈ ఉద్యానవనం పేరు బెతెస్దా, ఈ ఉద్యానవనం పేరు ఇంకో చర్చి. మెస్టర్షల్ గారు మీ చర్చి పేరు ఏం పేరు? మీది కూడా బెతెస్దానా? బెతెస్దా 1, బెతెస్దా 2 కాదు కానీ, సరే బెతెస్దా. మళ్ళీ 1 or 2 అంటే లేనిపోయింది, నేను పెట్టినట్టు. అయ్యగారు మీ చర్చి పేరు? అయ్యగారు మీది కూడా బెతెస్దానా? అది ఓకే, అందరూ బెతెస్దా చర్చెస్. కానీ మీ బెతెస్దా సంఘాలు ఈ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇదంతా బెతెస్దా సంఘం కనుక ఇక ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు పరలోకములో మహిమతో ఉండిపోతుంది. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ, భూలోకమున ప్రభుకిష్టులకు సమాధానము సమాధానము సమాధానము. ఇప్పుడు ప్రభుతో ఉంది, ఆమె ప్రభుతో ఉంది. ఇక్కడ భూమి ఆకాశన శక్తి అనేది ఉండదు. గాలిలో, మేఘములలో, అక్కడ మేఘముల మధ్యన పరలోకంలో తేలియాడుతూ ఉంటారు. పరిశుద్ధులతో ఆ సంఘము ఉంటుంది. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే, రెవల్యూషన్ ప్రకటన 5:10 ప్రకారం, మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగాను చేసి కనుక వారు భూలోకమును ఏలుదురని కొత్త పాట పాడు. ఆ పాట ఏం పాట అనుకున్నారు? నువ్వు ఉంటే చాలు నాకు యేసయ్యా అన్న పాట కాదు. నా అప్పులన్నీ తీర్చేసావు నాయన, ఇంకా పరలోకి వెళ్తే ఇంకా అప్పులు ఎందుకురా బాబా, నా అప్పులన్నీ తీసావు, నా వ్యాధులను తీసావు, నా మోకాళ్ళ నొప్పులను తీసావు, మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చావు, ఇంకా అవన్నీ భూలోకంలో అయిపోయినాయి, ఏమి అయ్యారు. ఇక్కడ నేను చూడగా జీవుల మధ్యన పెద్దను ఆవరించిన అనేక దూతల స్వరం వినబడి వారు లెక్క కోట్ల కొలగి ఉండి వారు అంటున్నారు, వధింపబడిన గొర్రె పిల్ల యొక్క శక్తి. ప్రభువా, నేను ఈ పరలోకానికి వచ్చానంటే నువ్వు గొర్రె పిల్లగా అక్కడ నీ రక్తం చిందించబట్టి నేను పరలోకం వచ్చా. ఆ శక్తి నన్ను మేఘాల దగ్గరికి తీసుకుని వచ్చేసింది. ఆ ఐశ్వర్యంతో నేను ఇప్పుడు పరలోకంలో ఉన్నాను. ఆయన వధించబడిన గొర్రె పిల్ల శక్తి, ఐశ్వర్యము, ఆ జ్ఞానం ఉండబట్టే నేను గుడికి వెళ్ళాను ఆయన. ఆ జ్ఞానం ఉండబట్టే నీ దేవునికి కానుకలు ఇచ్చాను ఆయన. ఆ జ్ఞానం ఉండబట్టే నిన్ను నమ్ముకున్నాను. ఆ జ్ఞానమే నా బలమైంది. జ్ఞానము, బలము, ఘనత, మహిమ,
స్తోత్రము పొందనర్హుడు నువ్వే, ఇవన్నీ నాకు ఇచ్చేశావు అని ఇప్పుడు ఈ సంఘము దేవుని ఆరాధిస్తూ ఉంది. కోట్ల కొలది దూతలతో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో సంఘము, కోట్ల కొలది దూతలు, లెక్కకు మించి మానవులు ఎంతమంది ఉంటారో, మానవులు ఒక 100 కోట్లయితే 4,000 కోట్ల మంది ఉంటారు, దూతలు ఉంటారు. ఈ దూతలతో ఈ సంఘము ఆరాధిస్తున్నది. ఆ సంఘం అంటే మీరే. ఆరాధించే వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. ఏమని ఆరాధిస్తుంది? వధింపబడిన గొర్రె పిల్ల. ఈ బుధవారం మనం 40 రోజులు ఈ సిలువ మీద, లేకపోతే మన ప్రభు బల్ల తీసుకున్నప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన శక్తి, పునరుత్థాన శక్తి, పునరుత్థాన మహిమ, పునరుత్థాన ఐశ్వర్యము ఇవన్నీ నాకు కలుగు చేశావు. అవి నేను పొందుకునే జ్ఞానాన్ని ఇచ్చావు. పునరుత్థాన బలం పొందుకునే జ్ఞానాన్ని ఇచ్చావు. పునరుత్థాన నేను ఎత్తబడే ఘనత జ్ఞానాన్ని ఇచ్చావు. వీటన్నిటితో నేను మహిమతో నిండిపోయే జ్ఞానాన్ని ఇచ్చావు. ఇవన్నీ నీకే ప్రభువా అని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ఉన్నది ఈ సంఘము. అనేక మంది దేవదూతలతో ఇదిగో పరలోకములో యెహోవా దేవుడు, ఇదిగో గొర్రె పిల్ల. గొర్రె పిల్లకు 7 కొమ్ములున్నాయి. 7 కొమ్ములు మరణము గెలిచినది, బండను గెలిచినది, సమాధిని గెలిచినది, రాయిని గెలిచినది, రాణువారిని గెలిచినది, సాతానుని గెలిచినది. 7 కొమ్ములు, 7 దృశ్యాలు అవి వేరుగుంటాయి. మళ్ళీ 24 పెద్దలు, ముందు సంఘం అంతా దేవుని విధంగా ఆరాధిస్తూ ఉంది. దేవునితో పరలోకంలో ఈ విధంగా పరలోకంలో సంచరిస్తూ ఉన్నది. ఈ సంఘమే ఇదిగో రాజకుమారుడు, ఇదిగో రాజకుమార్తె. రాజకుమారునికి కిరీటం ఉంది, రాజకుమార్తె కూడా చెప్పరేంటండి, కిరీటం ఉందా లేదా? ఆయన ఒక్కడే పెట్టుకుని నీకు లేకుండా చేయలేదు. అయితే ఏ కిరీటం ఉందో నువ్వే తెలుసుకోవాలి. 7 కిరీటాలు ఉన్నాయి. మరి నీకు ఏ కిరీటం వస్తుందో తెలుసుకుందాం. దేవుని ప్రియమైన సంగమా, ఈయన హృదయం మీద, నా నాభి మీద నీ పేరు నామాక్షరముగా చెక్కి ఉన్నాను. ఇదిగో ఈ దీపస్తంభము సంఘమే. ఆయన హృదయం మీద చెక్కున్నాడు దీపస్తంభము. తలకాయలు గమనిస్తుందంటండి అని అంటారు. తలకాయలు కాదు, సంఘం అని అర్థం. సంఘం అని ఈమె రాజకుమార్తె. అందుకని యేసుక్రీస్తు నీ జీవితంలో రాజుగా పుడితే నువ్వు కూడా రాజకుమార్తెవే. ఆయనకి కిరీటం ఉంది, నీకు కూడా కిరీటం ఉంది. ఆయన హృదయం మీద దీపస్తంభాన్ని పెట్టుకున్నాడు సంఘాన్ని. నాకు ఒకళ్ళు తెలుసండి, ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు వాడు. ఆమె కూడా ఐ లవ్ యూ టూ మచ్ అంది. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తాను, మిమ్మల్ని రత్నాల్లో పెట్టి పూజిస్తాను. ఆమె పేరు లలిత. వాడు ఏం చేశాడంటే ఇక్కడ రాసేసుకున్నాడు లలిత అని పచ్చబొట్టు. ఒరే వద్దురని మేము చెప్పినా వినలే. 1978లో జరిగిన సార్. వద్దన్నా అక్కడ వినలేదు, ఇక్కడ రాసేసుకున్నాడు లలిత అని. ఆమె నిజంగా లలితంగా ఇంకొని చేసుకుపోయింది. ఈ బొట్టు మాత్రం ఆడి పెళ్ళం రోజు తిడతామే. ఈడు కూడా లలిత అన్నదని చేసుకుంటుంది. అందుకని చూడుమో నా అరచేతుల మీద నేను చెక్కున్నాను. ఎంత పిచ్చోడు కాకపోతే దేవుడు, ఎంత పిచ్చి ప్రేమ. నా అరచేతుల మీద నేను చెక్కున్నా, నా హృదయం మీద నేను చెక్కుకున్నాను. అందుకనే కదా ప్రేమ మరణం అంత బలమైనది, ఈర్ష్య పాతాళం అంత లోతైంది. ఈర్ష్య ఎముకల కుళ్ళు, బోన్స్ క్యాన్సర్ అన్నమాట. ప్రేమ మరణం అంత బలమైనది. అందుకని ఆయన సిలువెక్కాడు. అందుకుని హృదయం మీద పెట్టుకున్నాడు. ఈ హృదయం మీద రాసుకున్నది నువ్వు నేనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరలోక పట్టణానికి తీసుకుపోయాడు, 7 ఏండ్ల విందులోనికి తీసుకుపోయాడు. ఈ 7 ఏండ్ల విందు గురించి నేను లాస్ట్ ఇయర్ చెప్పాను. ఇదంతా ఇప్పుడు 7 ఏండ్ల విందు నేను చెప్పట్లేదు. చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. 7 ఏండ్ల విందులోనికి వెళ్ళిపోయారు. వీళ్ళంతాను తెల్లని బట్టలు వేసుకున్నారు. గొర్రె పిల్ల రక్తంలో వీళ్ళంతా వస్త్రాలు కడుక్కున్నారు. నేను వీటి చెప్పట్లేదు 7 ఏండ్ల విందు గురించి. ఇక్కడ ఒక మాట మాత్రం చెప్తాను. ఇది గొర్రె పిల్ల రక్తంలో బట్టలు ఉత్తుకోవటం ఏంటండి అని అనొచ్చు.
మామూలు బట్టలు సర్ఫ్లో ఉతికితే తెల్ల బట్టలు తెల్లగా వస్తాయి, నల్ల బట్టలు నల్లగా వస్తాయి, ఎర్ర బట్టలు ఎర్రగా వస్తాయి, పచ్చ బట్టలు పచ్చగా వస్తాయి, మురికి మాత్రం పోద్దంతే. కానీ మీ పాపములు ఒకవేళ కెంపు వలె ఎర్రనివైనను, గొర్రె పిల్ల రక్తములో మీ వస్త్రములు ఎర్ర బట్టలైనా తెల్లగా వచ్చినాయి, నల్ల బట్టలైనా తెల్లగా వచ్చినాయి, పచ్చ బట్టలైనా తెల్లగా వచ్చినాయి. ఇదేమి రసాయన శాస్త్రం అంటే మహిమ గల రసాయన శాస్త్రము, పరలోక రసాయన శాస్త్రము. అందరూ చప్పట్లు కొడదాం ఒకసారి. అందుకనే గొర్రె పిల్ల రక్తంలో మీ వస్త్రములను ఉతుక్కునుడి. ఉతుక్కున్న వాళ్ళే వెళ్ళిపోయారు పరలోకానికి. వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో అక్కడ ఒక గాజు సముద్రం ఉంది. ఈ గాజు సముద్రంలో స్నానం చేయిస్తారు. పరలోకానికి వెళ్ళాం, విందుశాలకు వెళ్ళాం. ఆ విందుశాలకు వెళ్ళిన తర్వాత దేవుని స్తుతించాం. వాటితో పాటు పరలోకానికి వెళ్ళగానే, ఇది ముందే నేను చెప్పాలి కానీ, ఒక గాజు సముద్రం ఉంటుంది. ఇది మహిమ సముద్రం. ఉప్పు సముద్రం అయితే అందులో మునిగిపోతారు, చచ్చిపోతారు. ఈ సముద్రంలో మునిగిన వాడు ఇక చావనే చావడు. మొత్తం మర్చిపోతాం, మొత్తం మహిమతో నిండిపోతాం. నీరు మందులో పెట్టినట్టుగా ఎలాగ మొత్తం మర్చిపోయి, లేకపోతే మా ఆయన కొట్టాడు, మా తాత తిట్టాడు, ఇవన్నీ మర్చిపోయి మొత్తం భూలోక సంగతులు అసలు ఎవరు గుర్తుండరు. నీ భూలోకం ఊరినే చూస్తావు. ఆయన మీ ఆయన అని తెలుసు, పాస్టర్ గారని తెలుసు, లేదా ఇంకోళ్ళని తెలుసు. ఇక్కడ స్నానం చేయిస్తారు. ఇది మహిమ సముద్రం. ఇది 4వ అధ్యాయంలో మరి ఉంటుంది. 11వ వచనంలో 4వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళినట్టు. ఇదంతా గాజు సముద్రం. దేవుని ప్రియమైన సంగమా, ఇదంతా నేను ఇప్పుడు చెప్పడానికి టైం లేదు. కానీ ఎవరు వెళ్తారు అంటే, నా పావురమా, నా నిష్కళంకురాలా అని దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఏమిటని 7 వారాల నగరం ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయా? గాజులు ఉన్నాయా? ఏమీ లేవు. ఒక పావురము తన సంఘం కూడా ఎలాగ ఉండాలి. అందుకని నా పావురమా, నా నిష్కళంకురాలంటే. సరే, ఇవన్నీ నేను చెప్పడానికి టైం లేదండి. ఇదిగో 7 ఏండ్ల విందులోనికి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోనికి, ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడ ఇదంతా 7 ఏండ్ల విందు. ఆ విందులో స్తుతి, కీర్తి, ఘనత, మహిమ, ప్రభావాలు ఉంటాయి. అక్కడ స్తుతిస్తుంది. ఇక ఇదంతా 7 ఏండ్ల విందు. ఇక నేను టైం లేదు ఇదంతా చెప్పడానికి. ఒక మాట ఇదొకటి చెప్పాలి. ఇదిగో ఆమె 7వ ఆకాశం నుంచి, అక్కడ 5వ గొర్రెపిల్ల వివాహము మహోత్సవము అది జరిగే 5 ఆకాశాలను ఆమె ఎక్కి దిగుతూ ఉంటుంది ఆయనతో పాటు. అక్కడ అంటాడు, ప్రాణేశ్వరి, లెబనోను విడిచి నాతో కూడా రమ్ము, లెబనోను విడిచి నాతో కూడా రమ్ము, అసమాన పర్వతముల శిఖరము నుండి అని ఈ మాట అక్కడికి రావటానికి అంటున్నాడు. సింహ వ్యాఘ్రము నుండి గుహల కొండల పై నుండి నీవు కిందికి చూచెదవు, కొండల నుండి నీవు కిందికి చూచెదవు అని అంటాడు. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కనీసం పావుగంట అరగంట పెద్ద ప్రసంగం. అది దేవుని ప్రియమైన సంఘం. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తారంటే, మా సూపర్ బజార్లు ఇవి ఉన్నాయని చెప్పడానికి మా వాక్యం కనుక ఇవన్నీ అందులో ఉన్నాయి. ఇక జయించువానికి దేవుడు బహుమానాలు ముందు ఫస్ట్ మన్నా, ఇదిగో మరుగైన మన్నా ఇస్తాడు. ఆ తర్వాత ఆ మన్నా మామూలు పాత మన్నా అయితే తిని చనిపోయారు ఆ పాత నిబంధన గ్రంథంలో. ఇప్పుడు దేవుడిచ్చే మన్నా మరుగైన మన్నా. ఆ మరుగైన మన్నా తీసుకోవాలంటే ప్రతి వారము లేదా ప్రతి నెలలో మీ సంఘాల్లో ఆయన రక్తము, ఆదామైతే నా ఎముకలలో ఎముక, మాంసములు మాంసం అన్నాడు. కడపటి ఆదామైన యేసుక్రీస్తు నా రక్తంలో రక్తం, నా శరీరంలో శరీరం. ఎవరైతే తీసుకుంటారో వారు ఈ మన్నాను తీసుకోవడానికి అర్హులు. అందరు చప్పట్లు కొడదాము. ఇక్కడ నువ్వు శుద్ధి చేయబడి పరలోకానికి వెళతావు. అనుకున్న వాక్యాన్ని నేను చెప్పలేకపోతున్నాను. ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరు దేవుడు ఇంకోటి ఇస్తాడు మనకి. తెల్ల రాతిని ఇస్తాడు. మామూలు విశ్వాసులందరికీ ఏం పేరు విశ్వాసమ్మ, ఏం పేరు జాయ్ ఆనందమ్మ, ఈయన పేరు ఆరోగ్యయ్య, ఈయన పేరు జ్ఞానమ్మ, ఇలాగా మన పేర్లన్నీ చెప్పుకుంటాయి. కొత్త పేరు. పెళ్ళైన వెంటనే ఇంటి పేరు మారిపోద్ది. మనకు కూడా ఇంటి పేరు మారిపోద్ది. జనములు నీ నీతిని కనుగొనుదురు, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబేరు కొత్త పేరు నీకు. మన ఇంటి పేరు ఏం పేరు తెలుసా?
యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు రూబేన్, యేసు మెతుశెల, యేసు నాగేశ్వరరావు, యేసు రవి, అందరింటి పేర్లు యేసు. యేసు సిలువగంటి. పెళ్ళవగాని ఇంటి పేర్లు ఎలా మారిపోతున్నాయో మనకందరికీ కొత్త పేర్లు ఏంటంటే యెహోవా నియమింపబడు కొత్త పేరు యేసు. తర్వాత మన పేరు ఉంటుందన్నమాట. దేవుని ప్రియమైన సంగమా, ఇంకా పౌలు గారు, పేతురు గారు, ఆంద్రేయ గారు లాంటి వాళ్ళైతే వాళ్ళకి ఇటువంటి రాయి, వజ్రం అంటారు, దీన్ని డైమండ్ అంటారు. తెలుగులో సూర్యకాంతం అంటారు, సూర్యకాంతపు రాయి అంటారు. పంపితే సూర్యకాంతం అంటే ఆమె అనుకున్నారు, అదేది ఆంధ్ర గయ్యాడు అంటారు. ఆమె ఈ పేరు పెట్టుకుంది సూర్యకాంతం అని. సూర్యకాంతపు రాయి. ఇది ఎండలో అయితే ఇలాగా మెరుస్తుంటుంది, మరి పగలు నీడలో అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది 60 దంతల నుంచి 100 దంతల పంటలో ఉన్న వాళ్ళకి దేవుడు వాళ్ళకి ఇచ్చే బహుమానము. తర్వాత జీవవృక్ష ఫలం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ ఇక్కడ నేను చెప్పట్లేదు, కానీ టైం లేదు, ఇదంతాను స్కిప్ చేసేస్తున్నాను. ఒక్క మాట మాత్రం ఇంకోటి చెప్పాలి నేను. ఇదిగో సంఘ పెద్దల గురించి ఒక మాట చెప్తున్నా. సంఘ పెద్దలే కాదు, సేవకులు కూడా వాళ్ళు గొప్ప సేవ చేస్తే పరలోకములో ఈ విధంగా స్తంభాల మీద మీ పేర్లు చెక్కబడి ఉంటాయి. ప్రకటన 3:12 ప్రకారం, జయించు వానిని నా ఆలయంలో ఒక స్తంభంగా చేసేదని, అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికి నీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగువచ్చు నూతనమైన యెరూషలేము, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద వ్రాసేదన్ను. ఇది ఎందుకు సేవ చేస్తున్నాం? ఎందుకు పాస్టర్లు అయ్యారు? ఎందుకు నేను పాస్టర్ అమ్మనవ్వాలి, పాస్టర్గానే చేసుకోవాలి? మీ పేర్లు ఇక్కడ పరలోకములో చెక్కబడి ఉన్నవి. సంఘ పెద్దలైనా దేవుని సేవకులైనా వీళ్ళ పేర్లు ఇక్కడ చెక్కబడి ఉన్నవి. దేవుని ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, ఇదంతా పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం చూసేది. కింద మాత్రం 7 శ్రమలు ఉన్నాయి. జయించు వాని నాతో కూడా సింహాసనం అందు కూర్చుండబెట్టెదను. నిన్న ఇక్కడ అమ్మగారిని ఇక్కడ కూర్చోబెట్టారు వాళ్ళిద్దరిని. అలాగే దేవుడు ఆయన ప్రక్కనే కూర్చోబెడతాడు. ఈ సింహాసనం చుట్టూ అక్కడ కూర్చోబెడతారు. ఇదిగో మరకతమును పోలిన ఇంద్రధనుసు, 24 పెద్దలు, 4 జీవులు, నీతి గల సింహము, మార్కు సువార్త సేవ చేయటానికి గుర్తు, దైవ కుమారునికి లూకా సువార్త, యోహాను సువార్త ఆత్మకు గుర్తు, పరిశుద్ధతకు గుర్తు. నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000 బహు సుందరుడు, 10,000 బహు సుందరుడు, కాంక్షణీయుడు కరుణామయుడు, కాంక్షణీయుడు కరుణామయుడు, నా ప్రియుడు ధవళవర్ణుడు. పరిశుద్ధులకు పరిశుద్ధుడు, రాజులకు రాజు, పరిశుద్ధులకు పరిశుద్ధుడు, రాజులకు రాజు, ప్రేమ కిరీటి మహిమ కిరీటి, నీతి కిరీటి ఎవరిల సాటి, ప్రేమ కిరీటి మహిమ కిరీటి, 10,000 బహు సుందరుడు, 10,000 బహు సుందరుడు, నా ప్రియుడు ధవళవర్ణుడు. చాలా ఉంది పాట, నేను 10:30 ముగించేస్తాను.
ఎంతైతే అంత సబ్జెక్ట్. ఇదిగో 12 మంది పాత నిబంధన పెద్దలు, 12 మంది క్రొత్త నిబంధన పెద్దలు, చెరూపులు 4 జీవులు. యెహోవా దేవుడు పరిశుద్ధుడు, ధవళవర్ణుడు, సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. ఇది సూర్యము, ఇది కాంతము, కెంపు యేసుక్రీస్తు వారికి రక్తానికి సూచన, పచ్చ ఆయన కృపకు సూచన, ఉరుములు మెరుపులు ఆయన ఉగ్రతకు భూమి మీద ఉన్న 7 ఏండ్ల శ్రమలు పొందేవారికి సూచన. మోషే అంటాడు, ప్రభా నన్ను చూడాలని. నువ్వు ఎవరు ప్రభా? యాకోబు దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి అని చెప్తాడు. కానీ ఆయన్ని చూసి ఎవరు బ్రతకలేరు కనుక ఆయన ఫోటో ఇక్కడే వేయలేదు. ఇప్పుడు ఆ సూర్యకాంత పద్మరాగములను పోలిన, మరకతమును పోలిన, ఇంద్రధనుసు పోలిన ఈ 4 జీవులు ఈ సింహాసనాన్ని మోస్తూ ఉన్నాయి. 4 జీవులు. నీతి గలవారంతా ఒక కోడి మోస్తారు. దేవుని సేవ చేసిన వారంతా, అది ఫంక్షన్ అయినా, ఒక చాపెత్తినా, లేకపోతే వంటలు వండినా, అంట్లు తోవినా, వాళ్ళంతా ఒక కోడి మోస్తారు. 4 జీవులు 4 కోళ్ళు మోస్తాయి. దేవుని సింహాసనం మీద ఉంటారు. దేవుని ప్రియమైన సంగమా, ఆ ఇచ్చే ముందు దేవుడు 3 కిరీటాలు ఇస్తాడు 7 ఏండ్ల విందులోని. ఇప్పుడు అది కూడా చెప్పట్లేదు. 7 కిరీటాలు ఇక్కడ కనపడుతున్నాయి. ఈ సేవ చేసిన వాళ్ళు 7 కిరీటాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కిరీటం ఇస్తాడు. ప్రభువే వాళ్ళకి కిరీటాలు వసుకుతున్నాడు. 7 కిరీటాలు ఇక్కడ ఉన్నాయి. ఆ 7 కిరీటాల గురించి కూడా ఇప్పుడు టైం లేదు. నువ్వు ఏ కిరీటానికి నువ్వు పొందటానికి అర్హుడవో ఆ కిరీటము తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘానికి ధరింపచేస్తున్నాడు. అందరూ చప్పట్లు కొడదాం. నీకు కిరీటం ఒక యేసు ప్రభు ఇవ్వట్లేదు, ఒక పరిశుద్ధాత్మ ఇవ్వట్లేదు, తండ్రి కూడా వచ్చి అక్కడ కిరీటాన్ని ఇస్తున్నాడు. కనుక ఆ పొందు, ఆ విందు నువ్వు కనుక్కోవాలని ప్రభు చెప్తున్నాడు. నేను ఇక్కడ చెప్పాలి, నెక్స్ట్ నేను వచ్చినప్పుడు అది చెప్తాను. ఇప్పుడు టైం చాలదు. కానీ 4 ఎవరైనా రావాల్సిందిగా కోరుతున్నా. 4 రావాలి. 4 రండి, త్వరగా రండి. 4. దేవుని ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, యెహోవా దేవుడు ఆ సింహాసనం మీద ఏ విధంగా ఉంటాడో అది మీకు నేను చెప్పే ముందు ఇంకొకసారి, నీతి గలవారంతా ఏ కోడి మోస్తారు అనేది ఆ కోడి బట్టి నాకు అది చూపించడానికి టైం. బైబిల్ ఇటువంటి, ఈ బైబిల్ యెహోవా దేవుడు అనుకుందాం. మీరు ఇక్కడ పెట్టుకోండి, మీరు ఇక్కడ పట్టుకోండి, మీరు ఇక్కడ పట్టుకోండి. ఒకసారి స్టేజ్ మీద కూర్చోండి. మీరు కూర్చోండి, అలా పట్టుకునే కూర్చోవాలి. కుర్చీ ఎత్తి పట్టుకోండి, కుర్చీ ఎత్తి పట్టుకోండి. అవి ముందు నాకు చెప్పడానికి టైం లేదన్నమాట. మీరందరూ చూడండి, యెహోవా దేవుడు ఇక్కడ కూర్చున్నాడు. ఈయన సింహము, నీతిమంతుడు సింహమును పోలి ఉన్నాడు. నీతిమంతులంతా, నీతిగా బతికిన వాళ్ళంతా, ఎత్తబడిన వాళ్ళు. భర్త లేనిది నిప్పులాగా బతికింది అనుకో నీతిగా, భార్య లేనివాడు నిప్పులాగా బతికి నీతిగా, లంచం పుచ్చుకున్నవాడు నీతిమంతుడు, దశమ భాగాలు ఎగ్గొట్టకుండా ఉన్నవాడు నీతిమంతుడు, ప్రథమ ఫలాలు ఎగ్గొట్టినవాడు నీతిమంతుడు. ఇట్లాగా నీతిమంతులంతా ఎత్తబడిన సంఘంలో ఒక గ్రూప్ ఉండి ఒక కోడి మోస్తారు. ఇక ఎద్దు, మార్కు సువార్త, వీడు ఎద్దులాగా పనిచేశాడండి అంటారు. అబ్బా మొన్న హోటల్లో వీడు ఎద్దులాగా చేశాడండి బాబు అంటారు. యేసు ప్రభు పగలంతా సేవ చేసి రాత్రులంతా ప్రార్థించి ఎద్దులాగా చేశాడు అనుకున్న మార్కు సువార్త, ఎద్దును పోలి ఉన్న దైవ కుమారుడు లూకా సువార్త. ఎవరైనా ఉమ్మేసినా, ఎక్కువ అని ఉమ్మేసినా కానీ ప్రభు వీళ్ళని క్షమించని దేవుని మనసున్న వాళ్ళు. నిన్ను పక్కోళ్ళు ఎవరు తిట్టినా కానీ
ఓర్చుకున్నవాడు. ఒకసారి ఏం జరిగిందంట, వాక్యం విని వెళ్ళిందంట. ఆ పంపుల దగ్గర ఎక్కడ తిడితే అమ్మ దేవుని స్తోత్రం చెప్పుకో, ప్రైజ్ లాడ్ చెప్పినట్టే ప్రైజ్ లాడ్ తిట్టినా కానీ ప్రైజ్ లాడ్ అంటుందంట. ఆ పక్కదంట నీ తాత ప్రైజ్ లాడ్, నీ ముత్తాత ప్రైజ్ లాడ్, నన్ను ప్రైజ్ లాడ్ అంటావని అంట. అంటే ఇది దేవుని యొక్క మనసు ఉన్నవాళ్ళు లోకస్తువారు. ఆత్మతో ఉన్నవాడు, ఆత్మానుసారులు. ఆది యందు వాక్యం ఉండిన, వాక్యము దేవుడై ఉన్నది. ఆత్మ మూలుగులతో ఉన్నవాడు ఈ కోడి. నలుగురు పరిశుద్ధాత్మతో నిండిపోయిన వాళ్ళంతా ఈ కోడి. దేవుని మనసున్న వాళ్ళంతా ఈ కోడి. నీతి గల వాళ్ళంతా ఈ కోడి. సేవ చేసిన వాళ్ళంతా ఈ కోడి. ఈ విధంగా మనం సింహాసనాన్ని ఆ 4 జీవులతో పాటు మనము కూడా మోస్తూ ఉంటాం. ఎంత మోస్తే అంత ఆనందం. ఏమండి, భుజల్లాగా అనుకోండి. నీ చిన్నపిల్లోని నువ్వు ఎత్తుకున్నప్పుడు నీకు భుజలు లాగట్లేదా? అన్నని విడిచిపెట్టేస్తాం. కానీ ఆనందము ఇంతంత కాదు. అటువంటి భాగ్యాన్ని ఎత్తబడిన సంఘానికి దేవుడు ఇస్తున్నాడు. థ్యాంక్ యూ. నేను ముగిస్తాను. దేవుని ప్రియమైన సంఘమా, ఇంకా 10 నిమిషాలు ఉంది. నేను ఆ సబ్జెక్ట్ చెప్పాలనుకున్నాం, కానీ వచ్చే సంవత్సరం వీలైతే మరి దేవుడు అందరికి మనకు అవకాశం ఇస్తే మనం ఒకవేళ ఎత్తబడి అక్కడే ఉన్నాం అనుకోండి, ఈ సబ్జెక్ట్ చెప్పే పని లేదు. ఇదిగో ఇప్పుడు ఎవరు అక్కడ ఉంటారు అనుకున్నది మనము ఇంతవరకు చెప్పుకున్నాం. అక్కడ లేని వాళ్ళ సంగతి ఏంటండి అనేది మీకు కొత్త తెలియజేయాలి. ఈరోజే ఎవరన్నా చనిపోతే ఎత్తబట్టం సంగతాలు పెట్టండి, 7 ఏళ్ళు శ్రమలలో పెట్టండి. ఈరోజే ప్రభువుని ఎరగకుండా చనిపోతే ఈ పాతాళ లోకంలోనికి వెళ్ళిపోతాం. మట్టులేని గొయ్య. ఇక్కడ దీని ఓపెన్ మౌత్ ఇది అనమాట. దాని నోరు ఇలాగుంటుంది. అడుగు భాగం ఇది. ఎవరికన్నా బట్టలు ఉన్నాయా? పురుగులు చూసారా? నోట్లోంచి పురుగు, ఇక్కడ నుంచి డాష్లో నుంచి పురుగు. ఇవన్నిటి సైతాను రాజు ఇది అడుగుని. వాక్యం ఇదిగో వాక్యానుసారంగా తేజో నక్షత్రం వేకుతో ఎట్లా పడిపోయాం, ఇలా పడిపోతారు. కింద మన భూమి కింద ఉన్నది ఈరోజు ఇది పరిస్థితి. ఇక్కడ నుండి ఎవ్వరూ వాక్యాన్ని విన్నవాళ్ళు మారు మనసు లేకుండా వెళ్ళవద్దు. నేను చెప్పిన పైలోకంలో ఉంటారా? ఈ నరకం అని పాతాళ లోకంలోనే ఇంత నరకం ఉంది. పాతాళ లోకంలోనే ధనవంతుడు ఇక్కడే కాలిపోయాడు. ఇదిగో అబ్రహాము. ఈ విషయం రాత్రి కూడా దైవ సేవకులు చెప్పారు. ఇక్కడికి వెళ్తారా కనుక అక్కడికి వెళ్ళొద్దని, ఈ పాతాళ లోకం నోట్లో పడిపోవద్దని, ఆ కిందంత మంట అగ్ని అని మీకు నేను తెలియజేస్తున్నాను. సాతానుగాడు ఈ విధంగా మరులు గొరిపి నిన్ను పాపాన్ని తీసుకుపోతాడు. పాపము వల్ల నా జీతము మరణం, మరువకు సోదర మరణమే నరకం. పాపము వల్ల నా జీతము మరణం, మరువకు సోదర మరణమే నరకం. మేలుకో సోదరా, మేలుకో సోదరీ, పాప జీవితం విశాల మార్గం, ఎంటి నీచును ఊబిల స్వాంతం. పాప జీవితం విశాల మార్గం, ఎంటి నీచును ఊబిల స్వాంతం. లెక్క పెట్టక సాధ్యము కాదది, మరణము చేరెడి నిముషమది. లెక్క పెట్టక సాధ్యము కాదది, మరణము చేరెడి నిముషమది. మేలుకో సోదరా, మేలుకో సోదరీ, తేనె
పూసిన ఖడ్గము పాపం, తీపి ముగియగ ముక్కలు జీవితం. తేనె పూసిన ఖడ్గము పాపం, తీపి ముగియగ ముక్కలు జీవితం. పండ్లు కొరుకుట వేదన రోదనల్, ఏండ్ల తరబడి ముగియవు శోకముల్. పండ్లు కొరుకుట వేదన శోధనల్, ఏండ్ల తరబడి ముగియవు శోకముల్. మేలుకో సోదరా, మేలుకో సోదరీ, పాపము వలన జీతము మరణము. మరవకు సోదర, మరణమే నరకం. పాపము వలన జీతము మరణం. మరవకు సోదర, మరణమే నరకం. అయ్యో చూడండి పాతాళము. ఇప్పుడు ఈరోజు ప్రభువు రాకడక ముందే చనిపోయిన వాళ్ళ సంగతి ఈ విధంగా ఉన్నది. బట్టలు లేవు, పాములు, కీటకములు, సైతాను కబంధ హస్తాలతో. ఈరోజు ఒక మంచివాడు చనిపోతే పరదేశం వెళ్ళిపోతాడు, చెడ్డవాడు చనిపోతే ఈ పాతాళలోకం ఉంటాడు. పాతాళలోకము అడుగు భాగం ఇది. దాని నోరు, ఇందాకే చెప్పాను, దాని నోరు మాత్రం ఇది. ఇప్పుడు ఒక్క నిమిషం క్రితం చనిపోయాడు, ఇక్కడికి వెళ్ళిపోతాడు. అది 7 ఏళ్ళ శ్రమలు ఇప్పుడు కాదు. 7 ఏళ్ళ శ్రమలు జీవించి ఉండి ఎత్తబడకపోతే వాళ్ళకి అది. ఇక్కడికి వెళ్ళొద్దు అనే భుజాన్న బైబిల్ మోసుకొని, కరపత్రాలు మోసుకొని, డబ్బులు తీసుకొని, లాంతర్లు పెట్టుకొని, దెబ్బలు తిని, వాళ్ళతో వీళ్ళతో దెబ్బలు తిని దండయాత్రలు చేస్తున్నారు సేవకులు. ఎవరు? ఎందుకనంటే ఇక్కడికి మీరు వెళ్ళకూడదనే, ఇందులో పడిపోకూడదనే, ఈ నరకలోకంలోనికి మీరు వెళ్ళకూడదనే. అందరూ ఎత్తబడాలి. ఆటో ఒకటి రాశాడండి, అందరూ బాగుండాలి, అందులో నేనే ఉండాలని. మీరు అందరూ బాగుండాలి, ఇందులో మాత్రం మీరు ఉండకూడదు, పరలోకంలో మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం అందరము దేవుని సన్నిధికి వెళ్ళిపోదాం, దేవుని లోకంలోనికి మనం చూద్దాం. ఇక్కడికి వద్దు, ఈ చెరసాల్లో వద్దు, ఈ నరకం వద్దు. మనమందరము అబ్రహాము బడిలో, ఇదిగో లాజరు చూస్తున్నాం. లాజరు ఇక్కడ ఉన్నాడు, అబ్రహాం ఇక్కడ ఉన్నాడు, ధనవంతుడు ఇక్కడ ఉన్నాడు. అక్కడ వద్దు, మనమంతా దేవుని సన్నిధికి వెళ్దాం, పరలోకానికి వెళదాం. 4 జీవులు నేను పూర్తిగా ఇంకొకసారి వచ్చినప్పుడు నేను చెప్తాను. ఈరోజు ఇంతవరకు నేను చెప్పడానికే సాధ్యమైంది. మనమంతా దేవుని సన్నిధికి వెళదాం. ఈ పేర్లు అలాగ మన పేర్లు అక్కడ చెక్కబడేట్టు చూద్దాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి వెళదాం. ఇదిగో ఒక్క మాట, అమ్మా ఒక కాలం వస్తున్నది, నీవిచ్చే నీళ్లు తాగితే నేను దాహం పొందుతాను, కానీ నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగితే జీవజలముల బుగ్గ. ఇది అమృతము, అమృతము, జీవజలము. మృతము కానిది అమృతము. ఇది నేను నీకు ఇవ్వబోతున్నాను అని ప్రభు చెప్తున్నాను. ప్రస్తుత జీవజలముల బుగ్గ మన బైబిల్లో ఉంది. జీవజలముల బుగ్గ దైవ సేవకుని నోట వాక్యములో ఉన్నది. కనుక ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి, ఎవరు ఎత్తబడతారు అంటే దేవుని ప్రియమైన సంఘం, ఆ మహిమ గల సంఘమే ఎత్తబడతారు. ఆ మహిమ ఎక్కడి నుండి వస్తుందంటే మీ యొక్క పాటలలో మహిమ, మీ యొక్క వాక్యంలో మహిమ, మీరు దేవునికి చేసే సేవలో మహిమ, దేవుడికి మీరిచ్చే కానుకలలో మహిమ, వీటన్నిటిలో మహిమ. అన్నీ చేస్తాను కానీ కానుకలు మాత్రం ఇవ్వను అని అంటే ఒక్కొక్క భార్య అంటది, చెప్పకండి బెడ్రూమ్లో కబుర్లు అని. ఏమీ ఇవ్వరు అనుకోండి భార్యకి. బెడ్రూమ్లో కబుర్లే, నువ్వు ఇంత అందగారి పైకి వెళ్తే ఏమీ ఉండదు. ఒక కుర్రవాడికి ఒక అమ్మ ఇచ్చిందంట. నేను కరెక్ట్గా 10:30కి ముగిస్తాను, నాకు టైం చూసుకుంటాను. ఒక కుర్రవాడికి సండే స్కూల్కి వెళ్ళరా నాయన అని 2 5 కాసులు ఇచ్చిందంట. ఆ 2 5 కాసులు తీసుకున్నాడు, జేబులో పెట్టుకున్నాడు. ఇదే చందా పెట్టి అనుకున్నాడు. వెళ్తుంటే 2 5 కాసులు, ఒక్క 5 కాసు ఉంది.
ఎక్కడిదిరా ఇంకోటి ఏమైపోయిందిరా బాబు, మా అమ్మ ఇప్పుడు చాక్లెట్ కొనుక్కోమని ఇచ్చింది, ఒకటి దేవునికి ఏమని వచ్చింది, పోయింది దేవుందా నాకుందా, పోయింది దేవుందా నాదా, ఏ? పోయింది దేవుందా నాదా. ఎక్కడికి వచ్చేసి అడిగి డౌట్ వచ్చి పోయిందే దేవుందిలే, ఉన్నది నాదని వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మతో చెప్తే ఇలాగని రెండు వేసి వెళ్ళి అక్కడికి వేసి రారా, ఇది నీకు ఇంకొక 10 రూపాయలు ఇస్తాను. మనం పోయినవన్నీ దేవుని, ఉన్నాయి మాత్రమే మనం అనుకుంటాం. ఇది తప్పు. మీరు దేవునికి ఏమీ ఇవ్వకుండా అలాంటి సేవకులు ఇంకా ఎవరి సేవకులు వస్తుంటారు. మరి వాళ్ళు రప్పించాలంటే వాళ్ళకి ధైర్యం కావాలి. దేవునికి ఏమీ ఇవ్వకుండా మీరు పరలోకంలో మహిమ కిరీటాలను పొందుకోలేరు. 7 కిరీటాల గురించి నేను చెప్పలేదు. ఒక పాట ఉంది ఇందులోనే, మన పాటలు మనల్ని వెక్కిరిస్తాయి. ఒక పాట ఉంది, అదే పాట, 10 రూపాయల కాగితమే, 10 నా జీవిత గమనానికి ఆ 10 నీవే, 10 వేస్తాడు ఇక అంతే. మా తాత 10 పైసలు వేసాడంట, నేను 10 వేస్తాను. ఈ పాటలు మనల్ని ఎక్కిరిస్తున్నాయి. దేవునికి ఇచ్చేటప్పుడు వెనక్కి చూడొద్దు. అది మీరు ఏ సంఘంలో ఉంటే ఆ సంఘాన్ని చూడండి. అలాగని నాకు ఎక్కువ కానుకమ్మని నేను ఇక్కడ ఎవరిని అడగలేదు, నా గురించి రాలేదు. అసలు వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారంటే నాకు దేవుడు లోకంలో ఒక మహాభాగ్యాన్ని రూబేన్ గారి ద్వారా నాకు దక్కింది. అందరు చప్పట్లు కట్టండి. ఈ ప్రాంతానికి నేను వస్తున్నాను అంటే, ఎర్రగుంటపల్లి దాకా వెళ్ళానంటే, అదిగో ప్రభుదాస్ గారు అక్కడ ఉన్నారు. ఆయన ఎర్రగుంటపల్లి నుండి గోదావరిని దాటొచ్చు. రూబేన్ గారు, ఆయన జోసెఫ్ గారు పరిచయం చేశారు. వీరి ద్వారా దేవుడు కలుగు చేశాడు. ఒక్క మాట, గద్దింపులు ఏమైనా ఉంటే 4 దూతలు ఉంటారు. నేను ఇదివరకు చెప్పాను. గబ్రియేలు దూత దేవుని శుభవర్తమానములు, మిఖాయేలు దూత మన వైపు ప్లేటర్ లేక పోరాడి సైతాన్ని ఓడించి మనల్ని విజయానికి తీసుకెళ్తుంది. మరి రఫాయేలు దూత మనం రోగాల్లో ఉన్నాడు, బాధలు ఉంటావు, స్వస్థత తీసుకొస్తాయి. ఉరియేలు దూత హెచ్చరికలు పంపిస్తాడు దేవుడు. దైవ సేవకుని ద్వారా హెచ్చరికలు ఇస్తాడు. మీ సంఘంలో మీ సేవకుడు హెచ్చరికలు ఇస్తున్నాడంటే సేవకుడు కాదు, యెహోవా దేవుడే ఉరియేలు దూతను పంపించి హెచ్చరికలు ఇస్తున్నాడు. ఈ స్వభావాలు కలిగిన వాళ్ళు 4 కోడులు మోస్తారు. 4 జీవుల సింహాసనం. ఇక మీకు అయిపోయింది. నా పిల్లలే నా కోడిని మోస్తారు, నా సింహాసనం మోస్తారని ఆ 4 జీవులు పక్కన పెట్టి ఈ యొక్క సంఘముతో ఆయన సింహాసనాధీశుడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు చప్పట్లు కొడతాం. అది నెక్స్ట్ టైం చెప్తాను. స్తుతి సింహాసనాధీశుడా అని పాడతామే, ఇదే. నీతిమంతులంతా ఒక కోడి మోస్తారు, సేవ చేసిన వాళ్ళంతా ఒక కోడి మోస్తారు, దేవుని మనసున్న వాళ్ళంతా ఒక కోడి మోస్తారు, ఆత్మపూర్ణులంతా ఒక కోడిని మోస్తారు. పరలోకములో దేవుడు అంత అత్యున్నతమైన స్థానంలో నిన్ను నింపుతాడు. అక్కడ బరువు అనేది ఉండదు. ఎక్కడంటే భుజం లాగుతుంది, అక్కడ భుజం ఉండదు, లాగదు. శరీరం లేదు, అక్కడ శరీరం లేదు, ఆత్మపూర్ణులు ఉంటాయి. కనుక మనమంతా అటువంటి పరలోకానికి వెళ్ళి దేవుని స్తుతించి ఆరాధించి ఘనపరిచి ఆ మహిమ వీధుల్లో, ఆ బంగారు వీధిలో మనం ఉందాం. పరలోక పట్టణము 21 అధ్యాయం ఉంటుంది. ఆ 12 ముత్యాల గురించి వివరిస్తా. కర్ణాటకలో ఒక్కసారి చెప్పాను, ప్రతి నెల మొదటి ఆదివారం రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికి 4 వారాలు వెళ్ళాను. ఈ సంవత్సరం అంతా రండి అని. శని ఆదివారం అక్కడ తీర్చేస్తున్నాను. ఒరిస్సా వెళ్తున్నాను. ఇక్కడ తెలంగాణలో కూడా మీకు ఈ అవకాశం దక్కింది. వాక్యం విన్న బిడ్డలను దేవుడు బహుగా దీవించును గాక. అందరూ చప్పట్లు కొట్టండి, హల్లెలూయా చెప్పండి. రూబెన్ గారు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. చిన్న పౌలు, ఆయన పాత ఇంటి పేరు పాతే కానీ వీళ్ళ పాత కాదు, కొత్త కొత్త కార్యాలన్నీ చేస్తాడు. నా ఆత్మీయ కుమారుడు రూబేను. అందుకని ఇంత ధైర్యంగా ఏదైనా అన్నా, చిన్న మాటలన్నా కానీ మేము మాటలు అనట్లేదు. మీ మీద భారం చాలా ఉంది. మరి ఏది పౌలేడి నానా? సరే, ఇదిగో మరి పౌలుకి, మరి చిన్న పౌలు, మరి రూబెన్ గారికి, మరి అలాగే పాస్టమ్ గారికి ఈ టైం లేదు ఇక్కడ పిలవడానికి, నిన్నే పిలిచాను కనుక మరి నా ప్రత్యేకమైన దీవెనలు అభినందనలు తెలియజేస్తున్నాను. వచ్చే సంవత్సరం కుర్రతాతగా
వెలుగొందాలని మనసారా ఆశీర్దిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అలాగే ఇక్కడున్న సేవకులు నాగేశ్వరరావు గారికి, బాబు ఎర్రగొంటపల్లి వెళ్తున్నాడు, ఏం పేరు, డేవిడ్కి, జకరీ పాస్టర్ గారికి, జోసెఫ్ గారికి, కొన్నీల్ గారికి, మన రవి పాస్టర్ గారికి, మెతుషల్ గారికి,